ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నజరేయుడైన మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకారుడా, నీకు వందనాలు నాయన. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని మీరు కాచి కాపాడి అయా ఇదిగో ప్రభా నీ కృపలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు నాయన. మరి నాయన ప్రభా, అనేక మంది ప్రభా ఈరోజు చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నీవైతే నేను మమ్మల్ని సజీవుల గురించి నీ రెక్కల నీడలో మీరు కాచి కాపాడి అయా ఈ ఆదివారం సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. ధనులైన వారు, ధనమున్న వారు మరణించి ఉన్నారు నాయన. అయా ఇదిగో నీ కృపను బట్టి మేము బ్రతుకున్నామని మేము నమ్ముతున్నాం. మా బలమును బట్టు, మా శక్తిని బట్టు, మాకున్న ప్రభా పలుకుబడిని బట్టు, మాకున్నానైనా రక్త సంబంధం బట్టు మేము బ్రతికలేదు. ఓన్లీ నీవిచ్చిన ఉచితమైన కృప మాత్రమే. ఆ కృపను బట్టి మేము బ్రతుకున్నాం. అందుకని ప్రభా మేమేమై ఉన్నామో అది నీ కృప వల్ల మాత్రమే అవసరం పౌలు భక్తులు చెప్తున్నారు. ప్రభా దేని ఎందుకు మనం గర్వపడకుండా, దేని ఎందుకు మేము అతిశయపడకుండా, దేని ఎందుకు ప్రభా మేము నిర్లక్ష్యంగా ఉండకుండా నీకు నీ యందు భయముగా భక్తిగా బతకటానికి కృపను మాకు దయచేయండి. ఎందుకంటే ఆయన కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందడని చెప్పాం నాయన. మేము ఎక్కడైనా ప్రభా ఇదిగో నీకు వ్యతిరేకంగా మేము జీవించి ఉంటే ఈ 9 నెలలో ప్రభా నీకెక్కడైనా మేము ఆయాసకరంగా బ్రతుకుంటే కనుక మమ్మల్ని నాయన మీరు క్షమించండి అయా. సామెతలు 28వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం అంటున్నావు నాయన. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందనని. అలా ఉంటే ప్రభా ఎవరు ధర్మకుని దుష్టుడు పారిపోను, నీతిమంతుడు సింహంలో ధైర్యం ఉందని ప్రభా అయా సామెత 2:1 చెప్తున్నాం. అయ్యా మేము నీతిమంతులు ఉంటే మేము దేనికి భయపడని అవసరం లేదు ప్రభా. అపవాది మా దగ్గర రాకుండా అది పారిపోతాడు ప్రభా. అయా ఇదిగో సింహంలో ఉంటాము నాయన. అయా ఇదిగో ప్రభా, ఒకవేళ ఎన్నిసార్లు మేము గర్దించినా గానీ మేము లోబడిన వారుగా ఉంటే ప్రభా 29 సామెతలు 1 అంటున్నాం, మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతామని. నిజమే, మా కొరకు సులువులు మరణించి అయా ఇదిగో మనం చేసిన పాపాలన్నీ నేను ఎదురైన ప్రభని వేదేసుకొని మా కొరకు నేను రక్తము దారబోసి చివరి నీటి బట్టి వరకు మా కొరకే మీరు విచ్చివేసి అయా మమ్మల్ని ప్రభావితము ప్రతి బాధ నుంచి, వ్యాధి నుంచి, లేమి నుంచి కలిగి ఉండటానికి ప్రభా మమ్మల్ని నైనా నువ్వు శిలువలో దరిద్రుడిగా మరణించిన దేవుడు ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించడానికి మరణించిన దేవుడు ప్రభా. మమ్మల్ని బాధ నుంచి విడిపించడానికి మరణించిన దేవుడు ప్రభా. మరి నైనా వేల దూతలు నైనా పరిశుద్ధుడని కొనియాడబడుతున్నప్పటికీ వాటికి లేని ధన్యతను మాకు మీరు ఇచ్చావు. డైరెక్ట్ గా మేము మీతో మాట్లాడగలం ప్రభా. నువ్వు మాతో మాట్లాడుతావు నాయన. వాటికి ఆరాధించడం వరకే ఇచ్చావు అయ్యా. నీ స్వరూపంలో మమ్మల్ని నిర్మించుకొని మాకు నువ్వు ప్రభా గొప్ప ఆధిక్యతను మాకు మీరు దయచేశారు ప్రభా. ఈ ఆధిక్యతను మేము ఎన్నటికన్నా పోగొట్టుకోకుండా దాన్ని కాపాడికను కృపను మీరు దయచేయండి. నీ రక్తంలో కడగబడడం అయ్యా ఇదిగో ప్రభు వల్ల పాల్గొంటున్నాం. నీతి మంత్రులు ఉండే కృపను కన్నా మాకు మీరు దయచేయండి అయ్యా. ఇదిగో నువ్వు అంటున్నావు ప్రభా, నమ్మకమైన వారికి మెండైన దీవులను కలుగనని. అయ్యా ఇదిగో నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. నీ అందే నమ్మకం ఉంచడానికి ప్రభా కృపను దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో ఎవరు నమ్మకించే వాళ్ళు వద్దులుతాడని వాగ్దానం ఇస్తున్నాం. నీ అందు నమ్మకించే కృపను మాకు దయచేయండి. ఈరోజు ఆరాధన జరుగుతుంది కదా, పాటల్లోను వాక్యములోను ప్రభా సాక్ష్యాలన్నింటిలో కానీ మీరుగా మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కరెంటుని ఆధునలో తీసుకోండి అయ్యా, లైవ్ ని ఆధునలో తీసుకోండి అయ్యా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయ్యా ఇదిగో నీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరి కూడా ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని, నేను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని అయ్యా బలవంతులు బంధిస్తున్నాం. 7 దూతలతో రీబాల శకేల దరుగ మా సహంతర్య రీకాలరా
రీకాశకేతలు మా శాంతరగదనమాసియ ఏసునామములో బలవంతులు బంధిస్తున్నాను. ఈ ప్రాంతం అంతా నీ సొంతమవును గాక నాయన. ఆఖరి మండలం అంతా నీ సొంతమవును గాక. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా నీ వైపు త్రిప్పబడిన గాక. దేశ విదేశాలు ఉన్న బిడ్డలు కదా ప్రభా, ఈ 6 వారాలు నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, నీ సన్నిధిలోకి నేను ఒక వేడి దుప్పుడు వాగు కొరకు ఆశపడినట్లు ప్రభా, ఈ మందిరానికి పరిగెత్తుకెళ్ళి నీ వాక్యం బలపరచబడి నీ కృపలో ముందుకు సాగటానికి కృపను దయచేయండి అయ్యా. 9 నెలలు ప్రభా, అయ్యా ఇదిగో ప్రభా మమ్మల్ని మీరు కాచి కాపాడారు. ఈ చివరి ఆదివారం ఉన్నాను ఆయన, ఇప్పటి వరకు ఎక్కడ నీ విషయంలో మేము అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా నీకు లోబడిలాగా ఉంటే ఈ రోజు నుంచి లోబడి అయ్యా ఇదిగో నేను 15 నెలలు కడిగి పెట్టేటప్పుడు మొదటి ఆదివారంలో ఒక మహిమగల వ్యక్తిగా ఉండటానికి కృపను అందరికీ మీరు దయచేయమని అయ్యా వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయించండి. లైవ్ లోకి వస్తున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇప్పుడు తర్వాత చూడబోతున్న బిడ్డలు మీరు దీవించండి అయ్యా. యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయ్యా నీ దగ్గరికి ఆశ కలిగి వచ్చారు, ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ఇదిగో నైనా యేసయ్యా నీ దగ్గరే మేము గోజాడుతున్నాం. ఎంతమంది బిడ్డలు ప్రభా భర్తల కొరకు నేను ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది బిడ్డల ప్రభా కొడుకుల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది బిడ్డల ప్రభా ఇదిగోనైనా సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది దైవజనుల ప్రభా ఇదిగోనైనా మందిరాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది దైవజనుల ప్రభా దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను, లైవ్ లో చూసిన ప్రతి బిడ్డను కూడా కావలసిన వర్తమానాన్ని మీరు మాకు దయచేయమని నన్ను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుటమానను. ఆరాధన ఆపను, స్తుతించుటమానను. నేను స్తుతించుటమానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుటమానను. ఆరాధన ఆపను, స్తుతించుటమానను. ప్రాణమునైనా పటునది సమాగమైనా అవకాశం దారిన కన్నీళ్ళు. ప్రాణమునైనా పటునది సమాగలైనా మారిన అవకాశం దారిన సుదేమా తండ్రి ప్రేమ నారదు ప్రేమ తండ్రి ప్రేమ నారదు ప్రేమ తండ్రి ప్రేమ నారదు ప్రేమ తండ్రి ప్రేమ
బరువైనా ఊపిరి బరువైనా ఆశలకు కోల్పోయినా కన్నవారి కర్మరుగైనా ఊపిరి బరువైనా గుండెలో తగిలినా నామమునకే ఆయన నామమునకే సన్నిధించడం నిత్యము ఆయన చేతి నాను తన చిత్తమునకు తల వంచుతూ తన చిత్తమునను ఆరాధనను స్తుతించుటమానను నేను స్తుతించుటమానను. హల్లెలూయా. మాట్లాడి చెప్పండి. అవమానం ఎంతైనా పాడండి. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. మరొకసారి. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. గురి నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను నేను స్తుతించుట మానను. ఈ పదకొండు పదండి. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం అందరూ కలిసి. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమకే నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదన్. చెప్పులు కొడుతూ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అందుకే కన్నీళ్లు పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశము చేజారిన మనము మారతామో గాని యేసయ్య ప్రేమ మారదు. ఆమేన్. ఆయన ఎందుకంటే నిత్యము కొన్ని ఆడబడుతున్న తండ్రి కాబట్టి మనం ఏది వినప్పటికీ మనం ఎక్కడ ఉండాలంట ఆయన ఆరాధనకు మానకూడదు. మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఆరాధన ఆపకూడదు, ఎంత అవమానం వచ్చినా వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకే మనం సాగిపోనుగాక. అందరు లేచి నిలబడదాం. సమయం చేయవచ్చు. సాత్వికి వచ్చి ఆరాధనలో నడిపిస్తాను. పడ్డం తెచ్చి ఇది కూడా అడిగి పెట్టుకో. మైక్ వస్తుంది పెట్టుకోండి. తీసుకున్నాం. Hallelujah, 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 నా ప్రాణాన్ని రక్షించాడు.
మేము ఎంత నాయన ఇదిగో నీకు వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నప్పటికీ, లైవ్ చూస్తున్న వాళ్ళు కాదు ఎంత మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ నాయన నీవైతే ప్రభా మమ్మల్ని ప్రభా అయ్యా ఇదిగో క్షేమముగా సజ్జలు పిలిచి 9 నెలలు కాచి కాపాడేవయ్యా. ఈ 10 నెలల్లోనైనా ఇదిగో నేను అడుగు పెట్టబోతున్నాను 2 రోజుల్లో ప్రభా నాయన 9 నెలలు కాచి కాపాడినందుకు నీకు వందనాలు. 9వ నెల నుంచి మమ్మల్ని ఒక నూతన వ్యక్తిగా మమ్మల్ని మీరు మార్చండి అయ్యా. మా అతిక్రమణ విడిచిపెట్టి నీకు నమ్మకంగా జీవించే వాళ్ళగా ఉండండి. అందరూ 2 చేతులు జోడించి నేను చెప్తున్నట్టు చెప్పండి. ఏసయ్యా ఇప్పటి వరకు నాయన మేము తెలుసు తెలియకు పాపములు చేసి ఉంటాం. మా నాలుక ద్వారా కానీ, మా చూపు ద్వారా కానీ, మా ప్రవర్తన ద్వారా కానీ, మేము మేము చేసే పనుల ద్వారా కానీ, మేము ఎక్కడైనా ప్రభా మేము దోషంగా ఉండుంటే అయ్యా ఈ రోజు ప్రభా నీ దగ్గర మేము ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతానన్నాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధులుడు అంటున్నా ప్రభా. అయ్యా ఎన్నోసార్లు మమ్మల్ని గద్దిస్తున్న వాక్యంతో, ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరిస్తున్నావు ప్రభా. అయ్యా మిమ్మల్ని లోబడట్లేదేమో ప్రభా. వాక్య లేఖనాలు అయితే ప్రభా భయంకరంగా రాసేసేవని ఆయన. అయ్యా ఎవరైతే వినరో అయ్యా వారు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా ప్రభా ఆయన రాసి 29లో రాసేసావు ప్రభా మేము గద్దిస్తాం, మేము లోబడి పెట్టలేక మమ్మల్ని మార్చుకోండి ప్రభా. అంటే నీ వాక్యం ఒక మాట అయినా పొల్లైనా తప్పిపోదు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మాకు అవకాశాలు ఇస్తున్నాం, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామేమో. మమ్మల్ని ప్రభా నీ వైపు త్రిప్పుకోమని ప్రభా, నీతో జీవించే విధంగా కృప మాకు దయచేయమని. అయ్యా దుష్టుడు మమ్మల్ని ఏలుతున్నాడేమో, మేము నీతి మంత్రులు ఉంటుంది సింహంగా ఉంటాం కాబట్టి ప్రభా అది మేము తరవకుండా అది పారిపోతుంది ప్రభా. మేము నీతి మంత్రులు ఉంటాం, నీ కృపను మాకు దయచేయమని. ఈ ఆరాధన చేసిన బిడ్డలు బట్టి కొందనాలు చెల్లిస్తూ ఇంకా బలమైన ఆరాధన చేయడానికి నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి చెప్పులు కొడుతూ దేవుని నామమున మహిమపరుస్తూ మనం కూర్చున్నాం. గాడ్ బ్లెస్ యు. అందరికీ కూర్చుందాం. మరి ప్రార్థన అవసరతలు మరి కొంతమంది ఇచ్చారు, వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేసి మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి కపిలేశ్వరంలో పరిచయం చేస్తున్న ఇసాక్ గారు ఒక ఆయనకి డయాలసిస్ చేస్తున్నారు. చాలా సీరియస్గా ఉంది ఆయన గురించి అని నిన్నటి నుంచి ఫోన్ చేసి చెప్పారు, గ్రూప్లో కాడ పెట్టాం. మరి అలాగే మరి కళావతి కాడ మరి పాపము పడిపోయి ఆ ఎముకలు బోన్ ప్యాచర్ అయ్యి నడుస్తుంది. దేవుడు మహాకృపాలు ఇంకా సంపూర్ణంగా నడిచి ఎప్పుడు కాడ అలాగే శుక్రవారం ఆరాధనకి ఇక్కడికి వచ్చేదో అలాగా బిడ్డ నడుచులాగిన మరి సూర్యకుమార్ గారి కాడ ఆ కాలుతో చెప్పారు. చెన్నై అక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు కానీ ఎక్కడెక్కడ ప్రయోజనం కనిపించట్లేదు. కానీ వాళ్ళకి నమ్మకం ఏంటంటే యేసయ్య మందిరంలో ప్రార్థన దైవజనుడు చేస్తే దేవుడు ఆయనతో ఉన్నాడు, ఆయనకి అది చేసేది దేవుడు చేస్తున్నాడు అని నమ్మి మనకి ప్రార్థన అవసరతలు ఇచ్చారు. చిన్న ప్రార్థన చేసి మనం వాక్యం తండ్రి నీకు వందనాలయ్యా. ఇసాక గారు ప్రభా ప్రార్థించిన ప్రార్థన అవసరతో మరి నేను ఎవరికైతే డయాలసిస్ చేస్తున్నారో అయ్యా డాక్టర్లు కష్టమన్నారు ప్రభా, యెహోవా మరణము నీ వశం ఉంది ప్రభా, నీవే బతికించేవాడు. అయ్యా శుక్రవారాలకు వచ్చి మరలా లేడిలా గంతులేసుకుంటూ ప్రభావ లుస్త్రా బలహీన ఏ విధంగా గంతులేసుకుంటూ సైనికులకి సాక్ష్యం చెప్పిందో ఆ విధంగా సాక్ష్యం చెప్పడానికి కృపను మీరు దయచేయండి. అలాగే నాయన పరిశుద్ధాత్మ దేవుడా ప్రభా ఇదిగోనే సూర్యకుమార్ గారు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డ కాలు నేను ఇరిగి ప్రభా ఇదిగోనైనా కొన్ని నెలలు అవుతుంది ప్రభా, మందిరానికి నేను ఇదిగో ప్రభా రాలేకపోతుంది నాయన. ఆ బిడ్డని ఇక్కడ మీరు ముట్టి కాలు నిముకలు ప్రభా ఇదిగోనైనా స్వస్థపరచని ఇరిగి నిముకలు అతికించే దేవుడు నువ్వే కాబట్టి ప్రభా సరైన ఇదిగోనే ప్రభా ఇదిగో కృపవతి ప్రభా ఇదిగో కళావతిని సూర్యకుమార్ గారు ప్రభా ఇదిగో మంచి ఆరోగ్యంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన పరిశుద్ధ 5 మంది మీద కోవైట్లో ఉన్న బిడ్డ ప్రభా ఇదిగో రమాకి నాయన ఆ కాళ్ళు నాయన ఇదిగో ఇరిగినైనా కట్టేస్తున్నారు ప్రభా. ఏసునామంలో ప్రభా మరుసటి ఆదివారం వచ్చి కల్లా బిడ్డకి సాక్షిగా మీరు నిలబెట్టండి ప్రభా. అలాగే ప్రభా ఇదిగో నేను పొలపొలం ఉన్న ఇసాక్ గారి కాడ ప్రభా అయా కాళ్ళని ఎముకలన్నీ ముట్టి స్వస్థపరిచి అయ్యా ఇలా 5 ప్రభా నాయన ఇతని నాయన అయ్యా కొన్ని నెలల్లోనే మరలా 2026 అడిగి పెట్టే లోపే వీళ్ళందరికీ గొప్ప గొప్ప సాక్ష్యాలు కానీ మందిరంలోకి వచ్చిన గాక, అపవాది రాజ్యము కూలిపోను గాక, బలవంత పరిస్థితి అపవిత్రాత్మలు రోగంగా పంచాలండి. ఒకరికొకరు చెప్పండి, పక్క చెప్పండి, ఆ పక్కన కొద్దిగా నవ్వుతా చెప్పండి, కొంచెం నవ్వండమ్మా. హల్లెలూయా. మొహం మాడిపోయిన మొహంలా పెట్టుకోవద్దు, నవ్వుతా చెప్పండి అందరు కూడా ఆమేన్. ఎందుకంటే చెప్పిన కష్టం కన్నీళ్లు పానములైనా కఠిన దుఃఖ బాధలైనా ఎలా ఉండాలి మనం ఎల్లప్పుడూ. అది ఎక్కడ ఉంటున్నాం? ఇలా బ్లెస్డ్ సండే అంటే అదే. ఎందుకంటే అనేక మంది మహామహా గనులైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఎన్ని తగని వారమైనప్పటికీ
మనలో ఎట్టి యోగ్యత లేనప్పటికీ దేవుడు మనల్ని ఏం చేశారు చెప్పండి, సజీవులుగా ఉంచి ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకిచ్చాడు. వేవేల దూతలతో కొని ఆడబడుతున్న వాటికి లేని ధన్యత డైరెక్ట్గా మందిరంలోకి వచ్చి మనం ఆయనతో మాట్లాడటానికి కృపనిచ్చాడు. ఆమేన్. వాళ్ళు పొందుకోలేని ఆత్మని మనం పొందుకోలేదట్టు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవునంటారా కదంటారా? మనము డైరెక్ట్గా ఆయనతో మాట్లాడగలం, ఆయన మనతో మాట్లాడగలరు. కానీ దేవదూతలు పరిశుద్ధుడు 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 అని అనగలిగితే కానీ ఆయనతో మాట్లాడటానికి దానికి అవకాశం లేవు. కానీ మనకు ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది, ఆయన చూసే అవకాశం ఉంది, ఆయన స్వరం వినే అవకాశం ఉంది. అంటే మనం చాలా ధన్యులము. ఆమేన్. ఆ స్వరమే లేకపోతే పాపములో ఉన్న మనము, నీవు నేను ఈరోజు రక్షించబడే వాళ్ళం కాదు. హల్లెలూయా. ఆయన స్వరం విన్నాము, ఆ స్వరమే వాక్యం. ఆమేన్. ఆ వాక్యం మనం చెప్తున్నప్పుడు వినగల చెవుల్ని నాకు ఇమ్మని అడగాల. ఇది ఇలా అల్లరి చేసేవాళ్ళగా ఉండకూడదు. హల్లెలూయా. ఏంటిది అల్లరి చేస్తున్నాడంటే ఆళ్ళను ఏం పని చేస్తుందంటే దురాత్మ పని చేస్తుందని అర్థం. ఆ దురాత్మను మనం ఏం చేయాలంటే బంధించాల. మనం ఏం చేస్తాం? లెగితమే లేటు, గబగబా తయారవ్వాలి. ఆదివారం వచ్చినప్పుడు శనివారం సాయంత్రం అన్ని సిద్ధపాటు చేసుకోవాలి. ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు బ్యాగులు, అమ్మఒడింటికి వెళ్ళినప్పుడు బ్యాగులు ఏం చేస్తాం చెప్పండి? ముందు రోజు చదివేస్తావు. ఆదివారం ఆరాధన అప్పటికి ఏం చేస్తావు? అప్పుడు లేచి గబగబా చేస్తావు, లేట్ అయిపోతుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీకెంత ధైర్యం మందిరానికి రావడానికి, ఎంత ధైర్యం లేట్ రావటానికి? అదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా? అదేమన్నా సత్రం అనుకుంటున్నావా అని అడిగితే సమాధానం ఏం చెప్తావు? నీ జాబ్కి వెళ్ళినప్పుడు కానీ, మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణం వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు తయారవుతావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? దయచేసి మారుదాం. హల్లెలూయా. ఆదివారం వచ్చేటప్పటికి శనివారమే అన్ని సిద్ధపాటు చేసుకుందాం. అంతేకాదు శనివారం నైట్ కూర అనుకుంటే ఆదివారం తినరా? మనం ఎప్పుడు వండుతాం? లేచి అప్పుడే ఆదివారం పొద్దున్న లేచి చికెన్ తెచ్చుకొని షాపుకి వెళ్ళి కోసుకొని తెచ్చి అప్పుడు చేసేదానికి ఇక్కడ 10ంటికి ఆరాధన అంటే 11 గంటలకు వస్తాం. అప్పుడు మొదటి ప్రార్థన ఏమంటావు? మొదటి పాట ఏం పాడేదని తెలుస్తుంది. ఇప్పుడు నేను మొదటి పాట పాడా, ఆ పాటకు అర్థాలు చెప్పాను నేను. మరి అది రానోళ్ళు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. నేనంటా నువ్వు జాగ్రత్త. మందిరానికి వచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అన్ని పనులు చేసుకుని ఏం చేయాలా? అందుకే మనం ఆదరణ చేశాను. నీకెంత ధైర్యం మందిరానికి లేట్ రావటానికి అంటున్నాడు. ఎందుకు? మందిరం అంటే ఏంటి? ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు ఉన్నాయి. నీకెక్కడ నెమ్మది ఉండదో, ఎక్కడ ఎవరు నిన్ను ప్రేమించరు. నీ దగ్గర ధనం ఉన్నంత వరకు ప్రేమిస్తారు. నీ దగ్గర పేరు ప్రకృతం నీ దగ్గరకు వచ్చి రాజుగారు అంటారు, లేకపోతే శాంసన్ గారు అంటారు. అదే కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు అందరికీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నీకు ఏమున్నా లేకపోయినా నన్ను ఏం చేస్తున్నాడు? ఈ రోజు వరకు ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కానీ ఆ ప్రేమించే దేవుని నేను నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఇప్పుడు చెప్పడానికి ఎన్నిసార్లు గద్దించి లోపడిపోతే హఠాత్తుగా చదవండి. 29 సామెతలు ఉంటుంది చూడండి ఒక మాట. సామెత 29 అధ్యాయం 1 వచ్చును. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగునని ఉంది. ఆమేన్. అలాగే రెండోది ఏంటంటే 28:11 సామెతలు, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును. ఏం చేయాలి? మనకు ఒకవేళ తెలిసింది ఆదివారం వరకు మనం ఏదో చేసాం, మన హృదయంలో పాపం చేస్తుంటాం, మన చూపుతో పాపం చేస్తుంటాం, లేకపోతే మన నడక ఎక్కడికో ఎల్లుంటుంది, చేయి పట్టుకొని ఉంటాయి, చూడరాని చూసుంటాం. అప్పుడు నువ్వేం చేయాలా? ఆదివారం మందిరంకి వచ్చే ముందే నీ ఇంటిలో మోకాలు వేసి, ప్రభా నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు నన్ను నీ రక్తముతో నన్ను కడిగి ప్రశస్త వస్త్రంతో నన్ను తొడిగి నీ మందిరంలో తీసుకెళ్ళంటే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి, మనం అందుకు చూడండి చాలా మంది ఎలా ఉంటారో తెలుసా? ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధిగలవాడైతే ఉపదేశాన్ని అంగీకరించారు. నా కోసమే ఆ పాస్టర్ గారు నన్ను తిడుతున్నారని మళ్ళా ఏమేమి చెప్తారు? నా మీద నిందలేస్తూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. బట్ ఎందుకని? వాళ్ళు ఏం పని చేస్తుందని? దురాత్మ పనిచేస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? ఉపదేశం అంగీకరించేవాడు బుద్ధి గలవ కుమారుడు. నువ్వు ఉపదేశాన్ని, వాక్యాన్ని అంగీకరించాలంటే నువ్వు ఎవరు సంబంధివి చెప్పండి. ఇప్పుడు ఇంట్లో పొద్దునే లేచి మీ భర్త నీకు గబగబా తయారమ్మా, చర్చికి టైం అవుతుందమ్మా, జాగ్రత్తగా తొందరగా అవ్వండి అని చెప్పామనుకోండి. భర్తకు నువ్వు చెప్పాను, నేను లెగుతానులేయా
నువ్వు చేసుకోయానంటే అప్పుడు ఆడ ఎవరు కుమారుడాడు చెప్పండి. అదే స్నేహితుడు ఫోన్ చేశాడు అనుకోండి, అరే పలానా తాడికి వెళ్దామని, ఈరోజు బీచ్కి వెళ్దామని అంటే ఏం చేస్తాడు? మా టీటీ కూడా నిద్రపోడా రాత్రి, ఆ రాత్రి అంతా నిద్రపోడా. బీచ్కి వెళ్దామంటే ఆ రాత్రి అంతా నిద్రపోరా. వాళ్ళ టీచర్స్ పిక్నిక్ అని తీసుకెళ్దామంటే తెల్లవారితో 4 గంటలు లేచిపోయాడు మహానుభావుడు. లేచి డాడీ టైం అయిపోయింది అంటున్నాడు. ఎక్కడికి? హైలాండ్ హోలీలాండ్ రా, హైలాండ్కి. అదే ప్రార్థన చేయరా 5 గంటలు లేచి అంటే, డాడీ ఇంకా నిద్ర వస్తుంది డాడీ. ఏం చేయాలప్పుడు? అంటే మనిషికి లోకం మీద ఆశ ఉంది కానీ దేవుడు అంటే ఆశ లేదు. లోకంలోకి వెళ్తే నాశనం అయిపోతావు, దేవునిలోకి వస్తే ఆశీర్వదించబడతాం. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దైవజనం, అందుకే ఒకవేళ ఇప్పుడు వరకు ఈ 9 నెలల వరకు మనం ఉన్నామేమో, అందుకే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలా ఉన్నాం? తుంట్రలో సావాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చాను. స్నేహితుడు సావాసం చేస్తా చూడు, ఆ స్నేహితుడు ఎలా ఉండాలా? దేవుని భయభక్తులు ఉన్నవాడా కాదా? దేవుని మాట వినవాడా కాదా? ఈ లోక కార్యాలు చేసేవాళ్ళగా ఉంటే కనుక వాడితో కనుక నువ్వు సావాసం చేస్తే నీవు చెడిపోయి ఎవరికి అపకీర్తి తీసుకొస్తావు? ఎవరు తీసుకొస్తావు? సరే రాసుకొని, బుక్లో రాసుకొని మాట్లాడిని. హల్లెలూయా. ఒక పెన్ను, ఒక బుక్, ఖచ్చితంగా ఈ వాక్యాలన్నీ రాసుకోవాలి మీరు. హల్లెలూయా. మరలా అయిపోయిన తర్వాత నేను సాయంత్రం మిమ్మల్ని అడుగుతా ఏం చెప్పాను వాక్యం అని. ఖచ్చితంగా మీరు నాకు చెప్పాలా. వీళ్ళు వచ్చే వారం అడుగుతా, పోయిన ఆదివారం ఏం చెప్పానమ్మా సత్యవతమ్మా, లూది అమ్మ అని అడుగుతా. వాళ్ళు చెప్పకపోతే అప్పుడు వాళ్ళకి చెప్పండి. మీ స్కూల్లో చెప్పకపోతే ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఎవరికి? తుంట్రులు సావాసం, లోకస్తులు సావాసం చేసి ఎల్లగొడ చోట్లకి వెళ్ళి దేవుని నామాన్ని అగౌరవపరిచేమేమో, అవమానపరిచేమేమో. మనం ఏం చేయాలా? ఒప్పుకుందాం. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమని చెప్పండి? కనికరము, దేవుని కనికరం పొందుతాడు. దాచుకుంటే ఏమైపోతుంది చెప్పండి? నీలో జబ్బు ఉందనుకో, హాస్పిటల్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎక్కువై చచ్చిపోతావు. అదే ఇంట్లో ఎలక సచ్చిందనుకో, దాన్ని అలాగే ఉంచేవానికి ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, 2 రోజు స్మెల్ రాదు, 3వ రోజు ఈ ఇంట్లో నుంచి మనల్ని బయటకు పంపించేద్ది. అలాగే పాపమైన దేవునికి వ్యతిరేకం కార్యాలైనా అది మనలో ఉంటే మనం దేవునికి దూరం చేసేస్తుంది. హల్లెలూయా. అందుకు దయచేసి ఈ వర్తమానం అయ్యే లోపు మన అతిక్రమలను విడిచిపెట్టి ఈ నీతిమంతులుగా మనం బయటికి వెళ్ళును గాక. మన ఇంటిలోకి వచ్చిన దుష్టుడు, ఒక దిక్కు నుంచి వచ్చిన దుష్టుడు 7 దిక్కులు అది పారిపోను గాక. మనం ఎలా ఉండాలో తెలుసా? నీతిమంతులు సింహం వాళ్ళు ధైర్యం ఉన్నట్టు ఎవరికడ నీ వైపు ఏలు చూపించే వ్యక్తిగా మనం ఉండకుండాను గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? మనం అందరం కాడ ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం. ఈ లోకస్తులు మనం కాదు. హల్లెలూయా. ఈ లోకస్తులుగా మన బ్రతుకుతులు లేదు. ఆయన కొరకు మనం అన్ని కాడ త్యాగం చేసి ఆయనను ధరించుకొని ఆయనే నాకు కావాలి అని సత్యవంతులు తెలుసుకొని మనం వచ్చాము. హల్లెలూయా. అందుకు నీవు నేను ఇక్కడ ఎలా ఉండాలంటే ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలా. ఆమేన్. అందుకే చూడండి, ఒక మాట ఎందుకు ఈ మాటలని చెప్పుతున్నానంటే, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి పేరు దావీదు. ఆయన గొర్రెలు కాసుకుంటున్నా గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి. హల్లెలూయా. ఆయన తన తండ్రి అప్పచెప్పాడు పని, అయ్యా నువ్వు అరణ్యంలోకి వెళ్ళి నువ్వు గొర్రెలు కాసుకుంటూ ఉండు, మిగతా 6 అన్నదమ్ములు ఇక్కడ ఉంటారు, నువ్వు మాత్రం అది చేయని చెప్తే ఆ తండ్రి మాటకి లోబడి వెళ్ళి అక్కడ ఎండనక వాననక అక్కడ ఉన్న దెయ్యాలు లేకపోతే జంతువులు, ఎలుగుబంట్లు, పాములు అన్నిటిని కాడ తట్టుకుంటూ. చూడండి, ఇప్పుడు మనం ఉంటే ఏ జర్రో ఏ తేలో ఏదో ఖచ్చితంగా కొడుతుంది. అయినప్పటికీ కాడ హల్లెలూయా, అయినప్పటికీ కాడ ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అయినప్పటికీ కాడ అన్ని భరించుకుంటూ ఆయన తన తండ్రిని పాట విని జవదాటకుండా జాగ్రత్తగా బ్రతికాడు. ఆ జాగ్రత్తగా బ్రతకటం ఎవరు చూశారంటే యేసయ్య చూశారు. యేసయ్య చూసి అన్ని ఏం చేయాలనుకున్నాడంటే, ఈరోజు మన వర్తమానం అదే. దేవుడు ఏం చేశారు? ఈరోజు మన వర్తమానంతో ముందుకెళ్ళును గాక. ఆమె అందుకే అందరికడ ఎనగల చెవుల్ని గ్రహించగల ఆత్మ మనకు దేవుడు దయచేయను గాక. చూడండి, కీర్తన గ్రంథము 115 అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. కీర్తన గ్రంథము 115 అధ్యాయము 12 నుంచి 15 యెహోవాను ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. భూమాకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నదిలికిచ్చున్నాడు. ఆమేన్.
ఈ భూమి అనేటప్పుడు నేను ఏం చేశాను తెలుసా, ప్రభా ఈ 3 ఎకరాలు నాకు కావాలా. ఎవరికి ఇస్తా అన్నాడు? నరులకి. అంటే ఎవరు? నీవైతే నేను, నేనైతే నేను. నీకు ఇంటి స్థలం లేదా? ఇంటి స్థలం అడిగిస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎక్కడ ఏ ఏరియాలో కావాలో స్థలం? నాకు ఇక్కడ మమ్మల్ని పంపించింది, గుంపులు గుంపులుగా వస్తారు, ఒక ప్రవాహం వల్ల వస్తారు, ఈదుని సంఖ్య పెట్టుకొని అనేక మంది వస్తారు, అనేక భాషల వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పారు. అందుకు మనం అక్కడ అది కట్టక ముందే కలకత్తా నుంచి వచ్చారు ఇక్కడికి. కలకత్తాలకు ప్రార్థన చేసాం. అక్కడ 3000 మంది చూశారు దేంట్లో, యూట్యూబ్లో. అంటే ఆయా భాషలు అంటే అనేక నేషన్స్ అంటే అనేక రాష్ట్రాల నుంచి దేవుడు ఇక్కడికి యేసు నామములో నడిపించును గాక. కలకత్తా నుంచి నడిపించిన ఆయన్ని బొంబాయి నుంచి ఇక్కడ నడిపిస్తాడు, విదేశాల నుంచి ఇక్కడ దేవుడు ఇక్కడ నడిపిస్తాడు. హల్లెలూయా. రానున్న రోజులు మనకి ఇచ్చిన దర్శనం ప్రకారము మా జకర్యా 8:22 నుంచి 25 వచనాల ప్రకారము అనేక జనములు ఇక్కడికి వస్తారు అని అన్నాడు. అంటే జనములు అనగా నేషన్స్, అంటే దేశాల నుంచి కూడా రానున్న రోజులు ఇక్కడికి వస్తున్నారు అంతే. హల్లెలూయా. కలకత్తా నుంచి నడిపించిన దేవుడు ఏ దేశం నుంచి కానీ నడిపి. అందుకు భూమిని ఆయన నరులకి ఇచ్చున్నాడు. ఎవరికి ఇచ్చాడు? మీకే ఇచ్చాడు. మనమే అడగలేకపోతున్నాం. ఎందుకు? ఈ భూమి నాది అన్నాడా? ఈ ఎండి నాది, ఈ బంగారము నాది. నీది నాది ఏమీ లేదు ఉన్నదా? ఎందుకు? తల్లి కడుపులో ఉట్టు బట్టలతో బయటకు వచ్చాం దిగంబరిగా. మరలా పోయేటప్పుడు ఇక్కడ దిగంబరిగానే వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు అందుకంట 1 తిమోతి 6:6లో ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకెళ్ళలేదు, పోయేటప్పుడు ఇక్కడ ఏమీ తీసుకుపోలేము. తల్లి గర్భంలో పెట్టులో ఉన్న పెట్టుల నుంచి బయటకు వచ్చావు, అప్పుడు తెల్లగుడ్డ తుడిచారు, మరలా అదే తెల్లగుడ్డ పెట్టి డబ్బా పెట్లు పెట్టి పంపించేస్తారు అంతే. ఇదే నీ జీవితం. ఈ మధ్యలో గొప్పలకు వెళ్ళిపోతావు, ఆ గొప్పల వల్ల ప్రయోజనం లేదు. నిన్ను పుట్టించిన దేవునికి నువ్వు నమ్మకంగాను బ్రతకాల, భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి 5 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఏమనంటే, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. ఏమన్నాడు? ఎందుకని? అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా. అనాది కాలము, చప్పలు కొడుతూ, అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా. ఏమీ రాలేని నాకు నేడు నీవయ్యావే, ఏ తోడు లేని నాకు నీవే తోడైనా. వందమా. ఏ నీడా లేని నాకు నీవే నీడైనావే, ఏ తోడు లేని నాకు నీవే తోడైనావే. నీడైనా తోడైనా, నీడైనా తోడైనా, వాక్యం మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. ఎందుకు ఈ పాట పాడని తెలుసా? మనం అనుకున్నాము నన్ను మర్చిపోయాడేమో నా దేవుడు, నన్ను మర్చిపోయాడేమో, నా ప్రార్థన ఆలకించట్లేదేమో, నా ప్రార్థన ఆలకించడం నా భర్త మారట్లేదేమో, నా బిడ్డల జీవితాల కార్యాలు జరగట్లేదేమో, అందుకే వివాహాలు జరగట్లేదేమో, నా దప్పులు తీరట్లేదేమో మనం అనుకుంటామా లేదా?
కానీ ఇక్కడ ఏమన్నాడు? యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించి. ఇప్పుడు చూడండి, అరణ్యములో దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? దావీదు గొర్రెలను కాసుకుంటున్నాడు. ఎన్ని? చిన్న మందని. వాళ్ళ నాన్నగారు పనాపు చెప్పాడు. ఆ పనాపు చెప్తున్నప్పుడు ఆయన పాడుకున్నది పాట, అయా అనాది కాలంలో నన్ను ఎరిగిన వాడు నువ్వు, ఇక నాకు ఏ తోడు లేదు, ఏ నీడ లేదు, ఏ దిక్కు లేదు, నీవే నా దిక్కు, నీవే నా నీడయా, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నువ్వు నన్ను చేసుకున్నావు కదా, ఇదిగో నీ నామం కనపరచాలంటే నేను నా తండ్రికి నేను భయభక్తులు కలిగి ఉండాలా అని ఆయన ఉన్నా చూసినా చూడకపోయినా అరణ్యములో ఆరాధన చేస్తున్నాడు గేంతో గిటారతో. హల్లెలూయా. అందుకు ఆయన మనం చూస్తే 118 కీర్తన 15 వచ్చిన ఏముంటదంటే, రక్షణ సునాది గీతములు వాళ్ళ ఇంట్లో వినబడతాయి. ఎక్కడ వినబడుతుంది? రక్షణ సునాది గీతాలు ఎక్కడ పడుతుంది చెప్పండి? ఎక్కడ పడుతుంది? అరణ్యములో. మరి నీ ఇంట్లో టీవీ ఉంది, నీ ఇంట్లో సౌండ్ సిస్టమ్ ఉంది, నీ ఇంట్లో ఫోన్ ఉంది, లేకపోతే చిన్న స్పీకర్ ఉన్నది, మరి నీకు మరలా శక్తిని దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్న మొన్న 17 తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క నిమిషం కాలేదు. పొద్దున ఒకసారిన, మధ్యాహ్నం ఒకసారిన, ఈవినింగ్ ఒకసారిన, రాత్రి ఒకసారిన, ఎక్కడ ఖాళీ లేదు. ఒప్పుకోలేకపోతే మన జీవితంలో ఎదుగుదల రాదు. దానంత దరిద్రం ఏది లేదు. నిద్రపోవాలి, దానికి ఒక సమయం ఉంది. రాత్రి 11 గంటలు పడుకున్నా, 12 గంటలు పడుకున్నా ఒక రోజు లేట్ అవుతుంది, ఒక రోజు ముందు కూడా పడుకోవచ్చు. ఆ నిద్రతోనే బతుకుతామంటే ఆ నిద్రని చంపేస్తుంది రేపొద్దున. ఎందుకు పొట్టలు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఎందుకు రోగాలు వస్తున్నాయి అనుకుంటున్నారు? సోమరే లే అన్నాడు ఆయన. వెళ్ళి చెమలతో నేర్చుకో. వెళ్ళి ఎవరు లేరు అధికారి, వెళ్ళి వర్షాకాలం వచ్చేదానికి యాసకాలం అన్ని సమకూర్చుకొని, ఎక్కడ సమకూర్చు పుట్టలో సమకూర్చుకొని వర్షాకాలం ఎక్కడికి వెళ్ళగానే తింటుంది. నువ్వు సోమరిగా ఉండేపోయినా మంచిగా వాతావరణం పని చేయవు, వాతావరణం బాగున్నప్పుడు పనికి వెళ్తాడు. ఎవడెత్తాడు నీకు? అవకాశం ఉన్నప్పుడు పని చేయవు, అవకాశం ఉన్నప్పుడు నిద్రపోతావు. నీకు ఎక్కడిస్తాడు దేవుడు ఆశీర్వాదం? హల్లెలూయా. అందుకే చేమల దగ్గర నేర్చుకున్నాడు. సోమరి ఎందాక నిద్రపోతావు, ఇంకొంచెం నిద్ర అంటే లేమి వచ్చి దరిద్రం వచ్చి చంపేస్తుందని చెప్పాడు ఆయన సామెతలో. అందుకు నిద్ర చంపుకోండి కొన్ని రోజులు. హల్లెలూయా. ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు. ఎందుకంటే నీ మరణం నీకు తెలియదు, నీ మరణం నీ చేతిలో లేదు. ఉన్నన్ని రోజులైనా కొన్ని దేవుని ఆత్మలకు అప్పగించి దేవునికి నమ్మకంగా బ్రతికి ఆయన నామాన్ని మహిమ పరిచే బిడ్డలుగా మనం ఉండును గాక. అందుకే ఆ దావీదు భక్తుడు, అయ్యా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నేను నామం కనపరచుకున్నాను, ఎన్నుకున్నావు, నా స్తుతి అయినా శృతి అయినా నీవే. హల్లెలూయా. హల్లెలూయా. అదేదో పాడైపోయింది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఒక ఆరాధన కానీ ఏదైనా ఘనంగా జరగాలంటే ఏదో ఒక ఆటంకం వాడు పెడతారు. ఆటంకం పెట్టారంటే ఏదో మహిమ కార్యం జరుగుతుందని అర్థం. హల్లెలూయా. ఎందుకు? దావీదు ముందు గొలియాతు ఉన్నాడు కాబట్టి అక్కడ కార్యం ఉంది. ఆమేన్. ఏసేపు ముందు పరో భార్య ఉంది కాబట్టి అక్కడ కార్యం ఉంది. అంటే దీని ద్వారా ఏదో మనతో దేవుడు గొప్పగా మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కష్టం దేవుడే మనకు తీర్చును గాక. మరుసటి ఆదివారంలో అంతా అక్కడ సెట్ అయిపోను గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు మనమందరికీ మొదటి మాట మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని అనుకున్నా. కానీ అనాది కాలంలో దేవుడు మన అడిగాడు. ఆమేన్. ఎలా అంటే 139 కింద 11 అంటాడు, ఇదిగో తల్లి గర్భంలో నింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ప్రతి దినము నా గ్రంథంలో లిఖితమైన అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనకు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కృంగిదలు వస్తుంది, భర్త మాట వింటలేదు, పిల్లల మాట వింటలేదు, అప్పులు అయిపోయాం, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ మన కొరకు రాసించాడు. ఆమేన్. కానీ దాని గురించి నువ్వు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ కొరకు ఏం చేశాడు? సిలువలో మరణించి దరిద్రం అనిపించి దాని శ్రమటానికి వచ్చాడు. ఆమేన్. పాపములన్నీ జయించి నీ కొరకు సిలువలో మరణించి. ఏం పాపం చేశారు? నోరు తెరవండి, నోరు తెరితే దాన్ని నింపుతాడు. చెప్పండి, ఏం చేశాడు పాపం? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు చిన్న మన వాక్యం చెప్పండి. ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నాం కదా. దావీదు ఎవరితో పాపం చేశాడు? బెత్షెబతో. మరి మనం ఏమి నేర్చుకుంటున్నాం? వాక్యం లేకపోతే మనం సచ్చినోళ్ళతో సమానం. దేంతో? ఒక ముక్కనే నేర్చుకోవాలి. మా సచివతం అంటది ఎప్పుడు ఒక ముక్కన గుర్తుంటుందని.
ఈరోజు ఆ బెత్షెబ మాట ఆమె హృదయంలో ఉండిపోను గాక. హల్లెలూయా. దావీదు ఎవరితో పాపం చేశాడు? అప్పుడు దాకా ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు. అవునా? గొర్రెలు కాసుకొని తన తండ్రి ఇచ్చిన మాటకి ఏం చేస్తున్నాడు? నమ్మకంగా బ్రతుకుతున్నాడు. అంతేకాకుండా దేవుణ్ణి స్తుతి అయినా శృతి అయినా అని అరణ్యంలో కాడ రక్షణ సునాది గీతం 118 కీర్తన 15 ప్రకారము రక్షణ సునాది గీతాలు ఎక్కడ వినబడుతున్నాయి? చెట్లలో, పొట్టుల్లో, రాళ్ళు, రప్పల్లో వినబడుతున్నాయి. రేపొద్దున్న దావీదు పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు బాగున్నప్పుడు నువ్వు పాడిన పాటలన్నీ నాకు రాళ్ళు సాక్ష్యం చెప్పినాయి, జంతువులు సాక్ష్యం చెప్పినాయి, ఇదిగో చెట్లు సాక్ష్యం చెప్పినాయి, బట్ నీవు మాత్రం పాపం చేశావు అని ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. ఒకవేళ నీవైనా నేనైనా మందిరానికి వచ్చినా, మందిరంలో పాటలు పాడినా, వాక్యం చెప్పినా, ఈ బలిపెట్టమైన వాక్యం చెప్పినా నీవు చేసిన అన్ని గుర్తుంటాయి, నువ్వు చేసిన తప్పు కూడా గుర్తుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మన వర్తమానం అదే. ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే, ఇప్పుడు చూడండి 115 కీర్తన 13వ వచనం. ఆమేన్. చెప్పండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు, ఎవరి యందు? దేవుని యందు ఎలా ఉండాలంటున్నాడు? భయభక్తులు గలవారిని. ఏమంటున్నాడు? భయభక్తుల గలవారిని ఆయన ఆశీర్వదించు. అంటే మనం ఎలా ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడు? భయము, భక్తి. భయముతో కూడిన భక్తి. ఎవరున్నారు అలాగా? దావీదు పాపం చేశాడు, మరలా తెలుసుకొని ఆయన ఎలా ఉన్నాడంటే చూడండి, ఆ మొదటి సమూయేలు 16 అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. మొదటి సమూయేలు 16 అధ్యాయము. రే లవి చూడు, నువ్వు కిందకు చూడకు, నిలబడు. నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయాను అడగగా, మరొకసారి చెప్తున్నా, మొదటి సమూయేలు 16 అధ్యాయము 11, 12 వచనాలు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడు. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యేసయ్యతో చెప్పగా, అతడు పిలవనంపించి అతడు లోపలికి తోలుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడితడే, నీవు లేచి వానిని అభిషేకించుము, యెహోవా సెలవేగా. దేవుడు మనతో తేటగా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడను గాక. ఇందక్కడ నేను చెప్పాను కదా, ఏమని? తన తండ్రి ఒక పని అప్పచెప్పాడు దావీదుకి. ఆ దావీదు పని అప్పచెప్పుడు అరణ్యంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని నమ్మకంగా కాచుకుంటూ, ఎన్నో ఎలుగుబంట్లు రావచ్చు, సింహాలు రావచ్చు, పులులు రావచ్చు, ఆ మేకలను తినేయటానికి, అయినప్పటికీ కూడా ధైర్యంగా అక్కడ నిలబడుతున్నాడు. అప్పుడు పాడుకున్న పాటే, ఏ తోడు లేడు నాకు, ఏ నీడ నాకు లేదే, నువ్వే నా తోడు నా నీడ అనా అని పాడుకుంటూ ముందుకు సాగిపోతున్న వ్యక్తి ఎవరంటే దావీదు. ఆమేన్. జాగ్రత్తగా నెల ప్రవచనాత్మక మెసేజ్ వెళ్తుంది. ఏ నీడ లేని, ఏ దిక్కు లేనానికి ఎవరి దిక్కు ఉన్నాడు? అక్కడ దేవుడి దిక్కు ఉన్నాడు. ఈ రోజు నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నా వాళ్ళే నన్ను మోసం చేశారు. మేము అనుకుంటాము, నేను నమ్మిన వాళ్ళే మమ్మల్ని గుండె అనేసి వెళ్ళిపోయారు మేము అనుకుంటాం. అవునా? వీళ్ళు ఉంటారు జీవితాంతం మాతో, వీళ్ళు మాకు తోడై ఉంటారు అని మేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని, లేకపోతే ఎన్నో స్వస్థతలు పొందుకొని, అయ్యా మీతో ఉంటాం, ఎవరున్నా లేకపోయినా మేము కడవర వరకు సత్యాంత వరకు మీతో మేము ఉంటాం, మిమ్మల్ని విడిచిపెట్ట వెళ్ళము అని అనేవాళ్ళు అన్నప్పుడు, అబ్బా వీళ్ళు నిజమే, వీళ్ళు మాతో ఉంటారు అనుకుంటాం. కానీ ఏదైనా చిన్న మాట అనేటప్పటికీ, సరిగ్గా బతకండి అమ్మా, ఇలా తప్పు చేస్తానని చెప్పి గద్దించేసరికి ఈ సంఘం కథ ఇంకో సంఘంకి వెళ్ళిపోయిన వాళ్ళు లేక పోనే లేరు, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆమె
బట్ ఏదైనా దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళు గొప్పగా వెదుగును గాక. నేను అందుకే ఇప్పుడు కూడా నేను ఒకటి అనుకుంటాను, నా మందిరం ఒకవేళ వాళ్ళు ఎదుగుదల లేదేమో, మరొక మందిరం ఎదుగుదల ఉందేమో, అక్కడికి వెళ్ళినా వాళ్ళు మంచిగా ఎదిగితే చాలా అనుకుంటాను. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎవరి మీద కోపడం, ఎందుకంటే ఎక్కడైనా మాకు నా బిడ్డలు ఎలా ఉండాలా, ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి, ఘనముగా ఉండాలా, ఆత్మీయ జీవితంలో ఎదగాల, నా ఆశ అదే. హల్లెలూయా. అలాగా మరి దేవుని మహాకృపను బట్టి ఏ నీడ లేని, ఏ దిక్కు లేని నీకు నాకు ఎవరు దిక్కై ఉన్నారు? మరి మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? మీరు ఈ లోకస్తులు కావాలనుకుంటున్నారు. నేను అంటాను, వాళ్ళు ఇప్పుడు కానీ నీతో ఉండరు, ఆఖరికి నీ భర్త కానీ నీతో ఉండడు, నా భార్య నాతో ఉండదు, లేకపోతే ఆమెతో నేను ఉన్నాను. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. నీతో నాకు తోడుగా లాస్ట్ వరకు ఉండేది ఎవరో తెలుసా? నీవు నేను సేవిస్తున్నా, నిన్ను నన్ను రక్షించుకున్న యేసే మాత్రమే తోడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి, అలాగా చేస్తున్న సమయంలో సమూయేలు అని ఒక ప్రవక్త ఎక్కడికి వచ్చాడంటే దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారంటే దేవుడు వెళ్ళమన్నాడు. ఇదిగో యెషయి కుటుంబంలో నేను ఒక వ్యక్తిని అభిషేకించాలనుకుంటున్నాను. ఆ వ్యక్తిని నేను ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా చేయాలనుకుంటున్నాను. సొలొమోను పద్ధతిలో నాకు సౌలు పద్ధతులు నాకు నచ్చలేదు. నేను ఇదిగో అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒక వ్యక్తిని కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఒక వ్యక్తి యెషయాలో కుటుంబంలో ఉన్నారు. నువ్వు వెళ్ళు సమూయేలు, వెళ్ళి నేను చెప్తాను, వాళ్ళని నువ్వు అభిషేకించు అని చెప్పి సమూయేలు గారిని పంపించాడు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళాడు ఎవరు? సమూయేలు గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే యెషయా గారికి 7 కుమారులు, 6 కుమారులు అక్కడే ఉన్నారు. ఒక కుమారుడు ఎక్కడ ఉన్నాడని చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు చూడండి, 11వ వచనం. అతడు వాని పిలువనంపించి లోనికి తోడుకొని వచ్చిండు. 11వ వచనం. కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయా అడగగా అతడు ఇంకనూ కడసరి వాడున్నాడు, అయితే వాడు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అంటున్నారు. ఎవరంటున్నారు? సమూయేలు అంటున్నాడు. ఎందుకని? దేవుడు చెప్పిన వ్యక్తిని అక్కడ లేడు. ఆయన సమూయేలు గారేంటో ఆ కునవులందరూ అందగాళ్ళు, 7 అడుగులు ఎత్తు వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు చాలా అందగాళ్ళు. అందుకే మనం పాడుకున్న 10,000 మందిలో అతి సుందరుడు అంట వేసాను. ఇశ్రాయేలు ప్రజలు అంత అందంగా ఉంటారు. ఈ సమూయేలు ఏం చేస్తున్నాడు? వాళ్ళ అందాలను చూస్తున్నాడు, పై రూపాన్ని చూస్తున్నాడు, వాళ్ళని చూసి వీళ్ళు అభిషేకించామని రెడీగా ఉన్నాడు. కానీ దేవుడు చెప్తాడు, వీళ్ళు కాదా, వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా పనప్ప చెప్పాలంటే వాళ్ళ డబ్బుని బట్టి పనప్ప చెప్తాం, వాళ్ళకి అధికారాన్ని బట్టి కుర్చీ వేస్తాం. కానీ ఇక్కడ దేవుడు మనసు అలాంటిది కాదు. చెప్పండి, ఆయన తండ్రి ఏం చెప్తున్నాడు అక్కడ? అతడు ఇంకా కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుతున్నాడు. బా, అంటే ఎంత తక్కువగా మాట్లాడుతున్నాడు. తన తండ్రి అయి ఉన్నప్పటికీ కాడా, తన కడుపు నుంచి వచ్చినప్పుడు కాడా ఎంత తక్కువగా మాట్లాడుతున్నాడు చూడండి. వాళ్ళందరినీ అంటే ఈలేనయ్యా అన్నాడు సమూయేలు ముందు, బట్ ఈయన మాత్రం ఏమన్నాడు? కడసరి వాడు అన్నాడు. మీరు చెప్పండి ఎంత బాధ ఉంటుందంట ఆయనకి. ఈ మాట ఆయన వినకపోవచ్చు, బట్ దేవుడే తింటాడు. అందుకే కదా ఆయన ఇక్కడ పెట్టాడు, అరువులో పెట్టాడు. వీళ్ళందరినీ ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంట్లో పెట్టుకున్నాడు. మన జీవితంలో కూడా నేను డైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే, 2 బిడ్డలను ఒకేలాగా ప్రేమించాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎవడు మంచుకుంటాడో అన్నీ ప్రేమిస్తాం, ఎవడు చేతాను ఏం చేస్తాం? నేనైనా సరే, నువ్వు మంచుకున్నావు అనుకో లూదియా, నిన్నుతో మాట్లాడతా, నువ్వు నా మాట వింటలేదనుకో మనం వింటామా? కానీ ఇక్కడ అది కాదు కావాల్సింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? దేవుడు మనసు అలాంటిది కాదు, అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు. ఆమె నువ్వు అందగాడవా, సందగాడవా, డబ్బున్నవాడవా, డబ్బు లేనివాడువా, ఎవడైనా సరే అందరిని ఒకేలాగా ప్రేమించాలి. అందుకే ఈ మందిరంలో కుల మత వర్గ భేదం ఉండదు, అందరి కాడ సమానంగానే వేస్తాం. కింద కూర్చోవాలంటే అందరు కింద కూర్చోవాలి, అందరికి భోజనాలు పెడితే అదే భోజనం పెట్టాలి. నీకు స్పెషల్గా తెచ్చి పెట్టరు, కులాన్ని బట్టు, మతాన్ని బట్టు, వర్గాన్ని బట్టు. అవునా? హల్లెలూయా. ఎందుకు? ఈయన కులము లేని దేవుడు, మతము లేని దేవుడు, మార్గం గల దేవుడు ఈయన. హల్లెలూయా. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన దేవుడు. ఆమె నా మతంలోకి రండి అని చెప్పాలా. నీ మార్గాన్ని మార్చుకొని నా దగ్గరికి రాన్నాడు. అందరూ అంటారు కులాలు ఎత్తుతారు. నీ కులం నువ్వు చచ్చినప్పుడు మనం నీ కాడు ఎవరు మోతున్నారో నీకు తెలియదు అన్నాడు ఒక ఆయన. నిన్ను కాల్చేది ఎవరు, ఆ కులం నీకు తెలీదు.
ఆ బూడిది తీసుకెళ్ళి మళ్ళా గంగలో కలిపేది, అక్కడ వచ్చిన తర్వాత ఆ గంగలో కలిపేది ఎవడో నీకు తెలియదు. ఎందుకు కులం మనకి? ఒక ఆయన చెప్తున్న ఆచార్య లాజరస్ గారు దేవుని చిత్తమైతే అది మీకు పంపిస్తాను ఆ మెసేజ్. కులం అనేది ఒక గజ్జి. మారిన తర్వాత మనం ఎలా ఉండాలంటే కులము చచ్చిపోవాలా. అది ఎవడదో ఏ కులమోడిదో అవ్వచ్చు, ఆఖరికి కాగితాలు వెళ్ళిపోకూడదు, ఆ డబ్బులు ఇచ్చుండొచ్చు. మరి ఆడిది ఎందుకు ఎక్కించుకున్నా మానే, అంతేనా? దయచేసి అందుకు మందిరంలోకి వెళ్ళినప్పుడు కులము మనం ఎత్తకూడదు, మన యేసే నామమే గణపరచడం ఉండాలి. హల్లెలూయా. అందుకు మనం ఎప్పుడు అది ఎప్పుడు చచ్చిపోతుంది అని అంటే, మనం ఎప్పుడైతే బాప్తిస్మం ములుగులేస్తామో అప్పుడు మన కులం అంతా అక్కడే చచ్చిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు, అయ్యా మేము ఇక్కడ మేము తిన్నాం అంటుంది ఒక ఆమె వచ్చిన దగ్గర. అంటే ఏంటి? ఆ సేవకుడు ఎవరో ఏదో తక్కువ కులమో ఉండొచ్చు, పాస్టర్, భోజనాలు అక్కడ తినరంట. మరి ఇప్పుడు నువ్వు మారినట్టే ఇంకా మారినట్ట అమ్మ చెప్పండి. ఇప్పుడు ఈ యెషయా మారినట్ట? యెషయా దావీదు కుమారుడు కింద వచ్చాడు కదా, ఆయన నుంచే కదా యేసయ్య వచ్చింది. మరి అంత గొప్పవాడు మారలేదు ఈయన. మన జీవితాలు కూడా మారదాం ఈ రోజు నుంచి. ఆమె అల్లెలు ఇప్పుడు ఏమంటున్నాడు? అతడు గొర్రెలు కాచుకుంటున్నాడు. ఈ మాట అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. తినిపించి మా ఇద్దరం సరదాగా వచ్చాం. రాత్రి 9 సువార్త చేసుకుని అమ్మగారిని పంపించేసి వీడి ఇంటికాడ హోంవర్క్ ఉంది అయ్యగారికి, చేస్తున్న మీద వచ్చేవాడు. చేయలేదు కదా, అది పనిష్మెంట్. ఈ రోజు చేత ఈ రోజు తీసుకెళ్తాడు, ఈ రోజు అని ఆపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగుతుంది కాక. అందుకు సాయంత్రం 5 ఆపేతే చేసేత హోంవర్క్ అప్పుడు నేను తీసుకెళ్తాను ఇంటికాడ. ఆమె మా పాస్టర్ మీద జాలీగా తర్వాత ఎప్పుడైనా వెళ్తాం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె ఇక్కడ చూడండి, అక్కడ నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగా, అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. అంటే మన దేవుడికి అన్ని తెలుసు అని అర్థం. ఇది అక్కడ లేడు అనేది ఎవరు తెలిసింది? దేవుడు తెలిసింది. ఆ మాట ఎవరు చెప్పాడు? సమూయేలు చెప్పాడు. సమూయేలు ఎవరు? ప్రవక్త. అందుకు మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు కాడ ఇక్కడ ప్రవక్త అనే శాంసన్ జోషువాకి ఎవరు చెప్తారు? అందుకు మనము ఇష్టం వచ్చినట్టు బతకొద్దు. దేవునికి దాపుదామంటే అది దాగదు. ఓకేనా? హల్లెలూయా. అందుకు మనము దైవజనులు ఉన్నా లేకపోయినా మనం ఎలా బ్రతకాలా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము బ్రతకాల. దైవజనుప్పులాగా, భర్త ఉన్నప్పుడు లాగా, భర్త లేనప్పుడు ఒకలాగా, భార్య ఉన్నప్పుడు ఒకలాగా, భార్య ఉన్నప్పుడు లాగా, పిల్లలైతే తండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా, తండ్రి లేనప్పుడు కాదు. ఎప్పుడు ఇక్కడ ఒకే రీతిగా మనం బ్రతుకునేగాక. ఆమె దావీదు అలా బతికాడు. ఎందుకని తెలుసా? తండ్రి లేకపోయినా సింహము మేకను తీసుకెళ్ళిపోతున్నా దాని ఎంట పరిగెత్తి దాన్ని తీసుకొచ్చి నోట్లోంచి తీసుకొచ్చి కాపాడాడు. తన తండ్రి ఉన్నాడా? లేడు. తన వాళ్ళు పోవాలి వివేకంగా జీవించని గాక. చూడండి, అక్కడ ఒక మాట ఉంటది, అతడు ఇంకా కడసారవాడైనాడు, అతడు గొర్రెలను కాయచున్నాడని. అందుకు సమూయేలు పాటలు 2 పాటలకు అన్ని సంసిద్ధం చేసేసుకో. రైట్, అమ్మాయి మెసేజ్ కాబట్టి ప్రార్థనలు చేసుకుంటాం. తర్వాత ఆరాధన మన చేద్దాం. అమ్మ పాటలు వాక్యం చెప్పుకుంటాం. వెళ్ళిపోండి మేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక క్రమంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. చూడండి, అక్కడ ఎవరున్నారు? సమూయేలు ఎవరు తెలుసా? ఒక ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ప్రవక్త, జరగబోయే సంగతి గురించి చెప్పే వ్యక్తి, దీర్ఘదర్శి. నేను వెళ్ళమని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాను, మీరు వెళ్ళు అంతే. నడుచుకుంటూ వెళ్ళిపోరా, ఎలా సైకిల్స్కి వెళ్ళిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మాట అంటాం, నేర్చుకోండి అంతే. ఇంకా ఆమేన్. అవన్నీ నీళ్ళు చదివేసుకున్నామ్మా, మీరు ఎక్కడ పెట్టేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు వాడిని పిలువనంపించి అతను ఇక్కడ వచ్చి, నేను ఒకటి చెప్తున్నాను పాస్టమ్మా, ఒకటి చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకో.
లైవ్లోనే చెప్పేది నీ మాట. భర్త మాటకి ఎవరైతే లోపడతాడో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వైనా, పాస్టర్మైనా, ఎవరమైనా, నేనైనా. భర్త తల, ఈ తల లేకపోతే భార్య లేదు. అలాగే ఈ తల దేవుడు సంఘానికి, ఏసు లేకపోతే సంఘం ఉండదు. ఒక భర్త చెప్పాడంటే నీకు ఏది అవ్వకుండా జరగకుండానే పంపిస్తాడు. భర్త మాట మీద నమ్మకం ఉండాలి. అలాగే నాకు ఎవరి మీద నమ్మకం ఉంటుంది? నన్ను పిలుచుకున్న దేవుడి మీద నమ్మకం ఉంటుంది. నువ్వు ఎదురికిచ్చావంటే నువ్వెవరి మాట లెక్క చేయట్లేదంటే భర్త మాట నువ్వు లెక్క చేయట్లేదు. అది అంతకన్నా ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, నీ కుమారులు ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలును వాళ్ళు పిలువనంపించి అతడు ఇక్కడ వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా ఏం చేయమంటున్నాడు అక్కడ? అసలు దావీదు ఎవరమ్మా? చెప్పండి, ఎవరు? గొర్రెలు కాసుకున్నాడు ఆయన. ఎవరికి లేదు, ఇలువ లేదు. ఎవరికి? యెషయా దగ్గర దావీదుకి ఇలువ లేదు. ఇలువ ఉంటే ఎక్కడ ఉంచుకునేవాడు? ఇంట్లో ఉంచుకునేవాడు. ఇలువ లేదు కదా, ఎక్కడ వేసేసారు తీసుకెళ్ళి? మనం కూడా మన పిల్లలు వినిపోతే ఎక్కడైతే హాస్టల్ వేసేస్తాం. మన పిల్లలు మన మాట వినిపోతే ఏం చేస్తాం? ఎక్కడో అగాధంలో పడేసేస్తాం. అలాగే ఈయన కూడా దావీదు గారు కూడా ఎక్కడో ఏదో అయి ఉంటుంది. ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ వేసాడు? అవునా? కాదు. వాళ్ళందరూ ఒకేలా మాట వింటలేదేమో. దావీదు మాట వినేవాడు. తండ్రి అంటే భయభక్తులు కలగడు కాబట్టి దావీదే కరెక్ట్ మందర కాయటానికి. ఆమేనని దావీదు ఏం చేశాడు? తీసుకెళ్ళి అక్కడ వేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే అలా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సమూయేలు ప్రధానమంత్రికి ఎక్కువైనప్పటికీ కూడా అతడు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. ఆమేన్, ఆమేన్. అవునా కదా? అసలు సమూయేలు గురించి ఎవరు ఎదురు చూడాలా? మనం ముందుకెళ్ళి చూస్తే సౌలు గార్ధబులో పోయినప్పుడు సౌలు సమూయేలు కోసం ఎదురు చూశాడు. దీర్ఘదర్శి అని 9 ఉంటుందన్నమాట. ఆయన కొరకు ఎదురు చూశాడు. అతని మాట కొరకు ఎదురు చూశాడు. ఆయన మాట ఒక్కటికడ తప్పిపోదని గ్రామస్తులందరూ కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ఈరోజు మన వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? చుట్టుపక్కల నుంచి యేసయ్య మహిమందిరంలోకి వెళితే అక్కడ దైవజనుడు మాట మాట్లాడతలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడితే అది చచ్చిపోయిన సైతం బతికిస్తుంది. జరగని కార్యాలు జరిగిస్తున్నాడు. ఏదైతే చెబుతున్నాడో అది నెరవేర్చబడుతుంది అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎత్తుక్కుంటూ వస్తున్నారు. అలాగే సౌలు కాడ సమూయేలు కొరకు గార్ధబులో పోతే దొరకకపోతే ఎత్తుక్కుంటూ వెళ్తే సమూయేలుకు మాట అంటాడు, నీవు ఇంటికెళ్ళే లోపు నీ గార్ధబులు ఇంటికాడ ఉంటాయి అంటాడు. అంత ఒకటే మాట, ఇంకేం మాట్లాడు. వెళ్ళేటప్పటికి గార్ధబులు ఇంటికాడ అంటే ప్రవక్తకున్న అంత అభిషేకం అది. ఆమేన్. అంత అభిషేకం గలవాడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? గొర్రెలు వాసుకుని. ఎందుకో తెలుసా? ఆయన దేవుణ్ణి ఆరాధించటం ఆయనకి తెలిసింది అరణ్యంలో. ఆమె వీళ్ళు ఇంటిలో ఉన్న కాడ దేవుణ్ణి ఆరాధించట్ల. మనము కాడ ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత అనుకూలంగా ఉన్నా మందిరాలు మానేస్తున్నాం, ఆరాధనలు మానేస్తున్నాం, దేవుని స్తుతించడం మానేస్తున్నాం, ప్రార్థన చేయడం మానేస్తున్నాం, వాక్యం చదవడం మానేస్తున్నాం. బట్ అరణ్యములో కాడ దేవుని ఆరాధించటం దావీదు మానలేదు బిడ్డలారా. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, ఈ రోజు నీతో చెప్పే మాట ఏంటంటే, నీవు కాడ దేవుని యందు ఒకవేళ చర్చికొచ్చి భక్తిగా ఉంటున్నావు కానీ భయం లేదు. ఎవరంటే? దేవుడంటే. కానీ దావీదుకి ఏముందో తెలుసా? తన తండ్రి అంటే భయం ఉంది, భక్తి ఉంది. ఎలాగా? తన తండ్రి చెప్పిన మాట విన్నాడు. దావీదా, నీకు 10 గొర్రెలు ఇస్తున్నాను, 10 గొర్రెలు ఒక్కట కాడ తప్పిపోవటానికి వెళ్ళలేదు. ఏది ఏమైనా నువ్వు దాన్ని ఏం చేయాలా? కాపాడాలా అని. అందుకే ఆయన తండ్రి చెప్పిన వారికి భయం ఉంది కాబట్టి, భక్తి ఉంది కాబట్టి ఎన్ని ఎలుగుబంట్లు వచ్చినా, ఎన్ని సింహాలు వచ్చినా ఆ సింహాల్లో నుంచి లాగి తీసుకొచ్చి తన తండ్రి చెప్పిన మాట వచ్చి. ఎందుకో తెలుసా? తన తండ్రి కొరకు ప్రాణం పెట్టడానికి కాడ సంసిద్ధమైపోయాడు. మరి నీవు దేవుని కొరకు ఎలా ఉన్నావు? చిన్న ఫంక్షన్ వస్తే మందిరానికి రావు, చిన్న కీడు జరిగితే మందిరానికి రావు. మళ్ళా వచ్చి ఏం చేస్తా? అయ్యగారు వెళ్ళపోతే ఎలాగ? అయ్యగారు
అని అంటాం. అవునా? కానీ ఈయన అన్నాడా? అన్నలా. ప్రాణం పోయినా సరే నా తండ్రి చెప్పిన మాట నేను లోబడి నేనేం చేయాలా? కాపాడాలా, నా తండ్రి మాటని నిలబట్ట. నువ్వు నేను ఇక్కడ అంటావు రక్షణ పొందినప్పుడు ప్రతి ఆదివారం మానయ్యా, శుక్రవారం ఆరాధన మానయ్యా. నేను అడుగుతున్నాను, ఈ 9 నెలలు ఎన్ని ఆదివారాలు మానేసాం, ఎన్ని శుక్రవారాలు మానేసాం? నీకు అవకాశం ఉంది, సద్వినియోగం చేసుకోలేకపోయాం. హల్లెలూయా. కొంతమందికి అవకాశం లేదు. ఎందుకు? వాళ్ళు భూగర్భంలో కలిసిపోయారు, వాళ్ళు దేవుని స్తుతించలేరు. నీకు స్తుతించే కృప ఉంది, కానీ నువ్వే దాన్ని ఏం చేసావు? దూరం చేసుకున్నావు. కాబట్టి ఈరోజు నీ ఇంట్లో ఆశీర్వాదం లేదు. దావీదుకి ఎందుకు ఆశీర్వాదం వచ్చింది అని అంటే, ఆయన అవకాశం లేనప్పుడు కాడ అరణ్యంలో దేవుణ్ణి స్తుతించారు. ఆమేన్, ఆమేన్. అరణ్యంలో దేవుణ్ణి స్తుతించారు. అందుకేం చేశాడు ఆయన? చూడండి, పిలువనప్పించి అతడిక్కడ వచ్చే వరకు మనము కూర్చుందామని దేవుడే ఆగిపోయాడు. తల్లి, ప్రవక్త అంటే దేవుడు, దేవుడు. ఎందుకు? డైరెక్ట్గా స్వరం వింటాడు ఆయన. ఇప్పుడు నేను దైవజనరల్ని నేనేమన్నా మా అమ్మాయిని ఆగేనా? ఇక్కడ అందరూ సమానమే. హల్లెలూయా చెప్పండి. అందరికాడ సమానమే, అందరికీ ఒకటే మర్యాద, అందరికీ ఒకటే పిలుపు. దీంట్లో కులము, మత, వర్గ భేదం ఉండదు, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఉండదు, ఎక్కువ తక్కువ ఉండదు, అందరికాడ సమానం. ఆమేన్. అవునా కదా? అందరికీ ఒకే ట్రీట్మెంట్. హాస్పిటల్కి వెళ్తే జబ్బు వస్తే ఒక్కొక్క జబ్బుకు ఒక రకం ట్రీట్మెంట్ అవుతుంది. ఇక్కడ కాదు, అందరూ వాక్యమైన దేవుడు, అందరినీ సమానంగా చూసే దేవుడు, అందరినీ ఆశీర్వదించే దేవుడు, అందరినీ దీవించే దేవుడు. హల్లెలూయా. చూడండి, అక్కడ అంతగా మాట అంటున్నాడు. అక్కడ ఆయన గురించి కూర్చుండిపోయాడంట. అతను వాడిని పిలిపించి లోపల తోడుకొని వచ్చి ఏం చేశాడంట? అతను వచ్చేవారు కూర్చున్న తర్వాత యెషయాతో చెప్పగా అతడు వాడిని పిలిపినప్పుడు, ఎవడ పిలిపించారు? గొర్రెలు కాసుకున్న దావీని వచ్చాడు. దావీదు అప్పుడు ఎలా ఉండి ఉంటాడు అంటారు? ఇలాంటి ఇంట్లో వాళ్ళంతా అందంగా బట్టలు, మంచి వస్త్రాలు, బంగారాలు అన్నీ వేసుకున్నాడు. అక్కడ అడవులో ఉన్న దావీదు ఎలా వచ్చుంటాడు? మురుకు బట్టలు వేసుకొని వచ్చుంటాడు, ఆ కంపుతో వచ్చుంటాడు, భయంకరంగా వచ్చుంటాడు. అక్కడ స్థానాల చేత ఎక్కడ ఉన్నాయంటావా? ఇక ఇంట్లో ఉన్నట్టు ఉంటాయా? మన ఇప్పుడు మన వాటర్లోకి వెళ్తాం, ఎక్కువ ఇంట్లో ఉన్నట్టు వాటర్లో ఉంటాయా? ఉండవు. అవునా కదా? అలా అరణ్యంలో ఉన్న మురుకుతో వస్తున్న వ్యక్తిని చూసి అక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో అతడు వాడిని పిలవనప్పించి లోపలికి తోడుకొని వచ్చును. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రం గలవాడును, చూచుటకు సుందరమైన వాడును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే. మనమైతే పై రూపం చూస్తాం, పై ఉన్న అంతస్తురాస్తులను చూస్తాం, వాళ్ళతోనే సహవాసం చేస్తాం. ఎవరు బాగుంటారు వాళ్ళని ఈ కుర్రలు ఏం చేస్తారు? వాళ్ళనే లవ్ చేస్తారు. బాగోళ్ళు గారు ఏం చేస్తారు? లవ్ చేస్తారా? చేయరు. నలుగున్నామని చేస్తారా? ఎర్రకుంటేనే చేస్తారు. అవునా? మనం ఏం చేస్తాం? పై రూపాన్ని చేస్తాం. ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎవరు చూస్తారు తెలుసా? హృదయాన్ని చూస్తారు. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య మనసు అలాంటిది. పై రూపం లక్ష్య పెట్టే దేవుడు కాదు ఆయన. నీ అంతరంగంలో మనసు పరిశుద్ధతగా ఉందా లేదా చూచే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే ఇక్కడ ఒక మాట, అద్భుతమైన మాట ఏంటో తెలుసా? అలాగే చూసిన వారంటే అందరికాడ దేవుడు ఆయన్ని ఎన్నుకోలేదు, మురుకు బట్టలతో వచ్చిన వాడిని ఎన్నుకోడు. ఆమె మరి నీది నాది కూడా మురుకు జీవితం కదా ఒకప్పుడు. అందరిని మోసం చేసిన జీవితాలు ఉండొచ్చు కదా, అబద్ధాలని జీవితాలు వచ్చేది కదా, లేకపోతే భార్య భర్తను మోసం చేసిన జీవితాలు అయి ఉండొచ్చు కదా. అయినప్పుడు మురుకు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఈ రోజుని ఏం చేశారు? నీ కొరకు శాంసన్ జోషుని హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రభు బలలో పాల్గొనేటట్టు రక్తంలో నేను కడిగితే నీవు నేను ఏం చేస్తున్నాము? పై రూపం మాత్రం బాగానే కనపడుతున్నావు, అంతరంగంలో మాత్రం పాపము చేసుకున్నాం. కానీ దేవుడు ఏమన్నా, నేను కోరుకున్నానమ్మా, నీ ద్వారా నా నామం ఘనపరచబడాలి, నీ నామం నీ ద్వారా నేనేం చేయాలా? ఘనత పొందుకోవాలి అని అంటాడు. అవునా? యేసయ్యకి ఇప్పుడు నేను లేకపోతే వాక్యం ఎవరు చెప్తారు? ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి కాదు, నేను కదా మరొకడు ఉంటాడు. కానీ ఖచ్చితంగా ఆయన మాట వినపడాలంటే ఎవరో ఒకటి ఉంటారు. అలాగే నన్ను ఎలాగైతే కోరుకున్నాడో, దావీదు ఎలాగ కోరుకున్నాడో నిన్ను కోరుకున్నాడు. మరి నువ్వు నిజంగా దేవుని నామాన్ని గణపరుస్తున్నావా? నీ ఈదులో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావా? అవమానపరుస్తుంటే వల్ల నీలో ఇంట్లోకి ఏం రావట్లేదు? ఆశీర్వాదం లేదు. ఆమేన్. అంటే ఎవరిలో ఉంది ఆశీర్వాదం? నీలోనే ఉంది. పిన్నలనేమి
పెద్దలనేమి ఏం చేస్తున్నాడు, తన యందు భయభక్తులుగా వారిని ఆశీర్వదిస్తాడు. అందుకే పిల్లలేంటూ 10th క్లాస్ వరకు మంచిగా చదువుకొని ఎవరైతే స్టాండ్ ఉంటారో వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు, మంచి మంచి అబ్రోడ్లు పంపిస్తాడు. ఎవరైతే స్నేహితులు చూసి సినిమాలకి వెళ్తాడో వాడు రోడ్లాంటి పట్టుబొల్లికి, తోవులకి, వీటికి కోతలకి వెళ్తారు. అవునా? అంటే భయభక్తులు కలిగిన దేవుడు ఏం చేస్తా అన్నాడు, ఆశీర్వదిస్తా అన్నాడు. అంటే యవనస్తులు రోజున చాలా మంది పాడైపోవటానికి ఏంటి, దేవుని యందు భయభక్తులు లేక, ఏ జాబులు లేక ఏమైపోతున్నారు, నిరుద్యోగులుగా అందరి ముందు హేళన చేయబడతారు. అదే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభా నాకు మంచి జాబుని దయచే అని నువ్వు ఎక్కడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎవడా? కానీ మందిరానికి వెళ్తారా, వెళ్ళరు. సినిమాలకి, పార్కులకి మాత్రం యవనస్తులు మాత్రం వెళ్ళిపోతారు. ఎందుకు? దాంట్లో సంతోషం ఉంది, దీంట్లో గద్దింపు ఉంటుంది. ఆమె హల్లెలూయా. అందుకు నిన్ను కోరుకున్న నీవు మరి దావీదులాగా తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నావా, లేకపోతే నీవు దేవుని యందు భయభక్తులు కలగకుండా దేవుడికి తిరుగుబాటు చేసే వ్యక్తిగానే ఉన్నావా? చెప్పాలా మీరే పరిచయం చేసుకుందాం. ఒకవేళ భయభక్తులు కలిగి లేకుండా ఉండటం వల్ల ఆశీర్వాదం ఆగిపోయిందేమో, నువ్వు ఆ ఆశీర్వాదం ఏం చేయాలా, పొందుకోవాలంటే మరలా నువ్వేం చేయాలా, దాన్ని నువ్వు అతిక్రమాలని దాచిపెట్టుకోకూడదు. దాన్ని ఏం చేయాలి, దేవునికి చెప్పి విడిచిపెట్టాలి. హల్లెలూయా. చేసాం, కళావతి గారి కోసం ప్రార్థన చేస్తాం, తర్వాత సూర్యకుమార్ కూడా ప్రార్థన చేసాం, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా మరుసటి 26 తారీఖు కల్లా వాళ్ళు కూడా దేవుడు అద్భుత రీతిలో వచ్చేస్తారు బయటికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఏసే మీరు చూస్తే ఆదికాండంలో కూడా చూస్తే, ఆదికాండం 1:21 నుంచి వస్తే దాని చూస్తే దాటి వాటి జాతుల ప్రకారము జలములను సమృద్ధిగా పుట్టించి మహత్యములు జీవం గల వాటిని చలించి వాటిని దాని జాతి ప్రకారం రెక్కలుగా ప్రతి పక్షిని సృజించును, అది మంచిదని దేవుడు చూచును. 22 వచ్చిన చూడండి, సృష్టి సృష్టించిన తర్వాత మానవులకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఏమన్నాడు, ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలం నిండి ఉండు నీవు పక్షులు భూమి మీద విస్తరించను గాక నీవు వాటిని ఆశీర్వదించను. ఫస్ట్ మాట ఏమి చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఆమె చూస్తే 28వ వచనం కూడా ఏమన్నాడు చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండి దాన్ని లోపరుచుకొనుడి. ఆమె ప్రతి చోట కూడా ఏమన్నాడు, అభివృద్ధి ఫలింపు, అభివృద్ధి ఫలింపు. కానీ అభివృద్ధి ఫలింపులో నీవు నేను ఉన్నామా? ఇక్కడ వీళ్ళు ఎందుకున్నారు, ఈ ఆదాం అనే కానీ లేకపోతే దావీదనే కానీ ఎందుకున్నారు అంటే వాళ్ళు దేవుని యందు భయముతో కూడిన భక్తి చేశారు. నీవు నేను ఏ భక్తి చేస్తున్నామంటే నామకార్థ భక్తి చేస్తున్నాం. అందుకు మత్తయి 19 అంటాడు, మనుషులు పెదవులతో ఆరాధిస్తున్నా కానీ హృదయాన్ని నువ్వు ఇక్కడే ఉంటావు, నీ హృదయం మాత్రం ఇంటికాడ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉంటావు, నీ మనసు మాత్రం దేశాలనే తిరిగి వచ్చేద్ది. హల్లెలూయా. హల్లెలూయా. చాలామందికి అయితే చాలామందికి ఎక్కడా చెప్పండి, ఇంటికాడ కూర పిల్లలు తినేసినాయా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఒక దైవజనుడు ఒక ఊరు వెళ్తుండగా అతని చేతిలో ఒక సంచి, బైబిల్, ఒక బుక్ ఉందంట. వెళ్తా అతనితో పాటు ఒక ఈ లోకస్తుడు బస్సు ఎక్కితే, పిఎల్ స్వామి గారు అనుకుంటాను పేరు, నాకైతే అది పేరు ఐడియా లేదు. ఆయన వెళ్తున్నప్పుడు అతనితో తర్కాణం చేశారు. ఏమనంటే, ఇదిగో నువ్వు సేవకులా కనపడుతుంది, ఎందుకో అప్పుడు తెల్ల బట్టలు వేసేవారు నాకులాగా. ఆ బట్టలు చూసి నువ్వు సేవకుడు కదా, ఏ దొరికితే అది ఇచ్చేయమన్నాడు కదా దేవుడు, నీ దగ్గర ఉన్నది కదా బ్యాగ్ నాకు ఇచ్చానంట. ఆయన దగ్గర ఒకే బైబిల్, బుక్, మెసేజ్ రాసిన బుక్, పాటల బుక్ అంతే. అప్పుడు ఇలా సంచి చేసుకున్నాను కదా, అది నాకు ఇచ్చానంట. సరే బైబిల్ తీసుకొని వచ్చేదామంటే మళ్ళీ ఆడు అంటాడు, అన్నీ ఇచ్చేయమన్నాడు కదా, మరొకటి తీసుకోమని చెప్పలేదు కదా అని అంటాడు. అని ఎలాగైనా సరే ఏం చేయాలి ప్రభా అంటే ప్రార్థన చేసుకున్నాను మనసు ఒప్పుతలా. నేను బైబిల్ లేకుండా ఎలా ఎక్కాలయ్యా స్టేజీ, బైబిల్ లేకుండా ఎలా ఎక్కాలయ్యా స్టేజీ అని తనలో మనోవేదన పడుతుంటే, ఆ మనోవేదన తట్టుకోలేక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని ఉంటున్నా తీసుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంట, ఇచ్చేయి అంటే తీసుకెళ్ళి ఇదిగో అన్నాను. అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడంట.
వెళ్ళారంట పిఎల్ స్వామి గారు అక్కడికి. ఆ సారు ఆ పేరు ఏదో కానీ ఆయన వెళ్తే వెళ్ళారంట. అక్కడ కూర్చున్నారంట, పాటలు పాడుతున్నారంట, స్టేజ్ మీదకి పిలుస్తున్నారంట. స్టేజ్ మీదకి పిలిచేశారు. ఆ పిలిచేసిన కంగారులో వీళ్ళు బైబిల్ ఉన్నది లేదు కదా, ఎవరికాడ చూడాల, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఎప్పటి నుంచి ఒక ఆమె కొత్త బైబిల్ కొనుక్కుందంట. కొత్త బైబిల్ కొందంట. ఏంటి పాత బైబిల్. కొత్త బైబిల్ కొనుక్కుంటే ఒక వారం నుంచి ఇదిగో పలానా ఆయన మీ ఊరు వస్తాడు, ఆయనకి ఈ బైబిల్ ఇవ్వాలా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంట. ఆమె అందరికన్నా ముందు వచ్చేసిందంట. దేవుడు ఆయనకి రూపం అంతా చూపించేసంట. ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, గెడ్డం ఇలా ఉంటుంది, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, మొత్తం చూపించేసాడు మనిషిని. ఇప్పుడు మన దావీదుని చెప్పండి చూడండి, దావీదుని చూశాడు కదా సమూయేలు. అలాగా ఆయన లేకపోయినప్పటికీ మరొకరు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారని అడిగినట్టు ఆయనకి అన్ని కాడ సమూయేలు చూసినట్టు ఆమె కాడ అన్ని చూపించేశాడంట. చూపించేస్తే ఆమె అక్కడ కూర్చొని చూస్తుందంట. ఎవరు ఇంకా ఎక్కడ ఉన్నాడు, ఇంకెక్కడున్నాడు, ఇంకెక్కడున్నాడు అని. ఇంకెక్కడ తర్వాత ఆయన పిలిచారు, స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఆమె పిలుస్తూనే ఆయన రూపం అంతా చూపించిన ఆయన్ని వచ్చి స్టేజ్ మీదకి వచ్చేసిందంట. వచ్చేసి అయ్యా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను, నాకు ఒక 5 నిమిషాల అవకాశం ఇవ్వాలంటే అప్పుడు చెప్పిందంట. అయ్యా ఇదిగో కొన్ని నెలలు, ఒక్కొక్క 10 రోజుల నుంచి ఇదిగో ఈ బైబిల్ మీకు ఇమ్మని చెప్తున్నారు, మీ రూపమే మొత్తం మీరే, పలానా దైవజనుడు మేము ఊరు వస్తాడు, ఆ దైవజనుడు నువ్వు ఇదని అని చెప్పాడు అని చెప్పి ఒక పొట్లం పొదిస్తే ఆయన ఏదో అనుకుంటున్నాడు ఆయన ఏదో ఇస్తుంది కదా అని. పొట్ల మీద దాంట్లో డబ్బులు ఏదో ఉంటాయి అనుకుంటా. కానీ దాంట్లో ఓపెన్ చేసేసరికి కొత్త బైబిల్ ఉందంట. అంటే చూడండి, ఆయన నీకు ఎప్పుడు ఏది సమకూర్చాలో తెలుసు. ఆమెన్. ఆయన ఏం చేశాడు? ఆయన మాటకి లోబడ్డాడు. ఆయనలో ఏముంది? భయముతో కూడిన భక్తి ఉంది కాబట్టి ఏది కావాలో అదే ఆయన దగ్గరికి వచ్చింది. నీలో నాలో భయం లేని భక్తి ఉంది కాబట్టి, భక్తి మాత్రం ఉంది, వెళ్తున్న మందిరానికి భయం లేదు కాబట్టి ఏది రావాలో అది రాకుండా డోర్స్ అడ్డమైన. హల్లెలూయా. అందుకు ఈ రోజు నుంచి నీవు నేను ఎలా ఉండాలంటే భయముతో కూడిన భక్తి చేయను కాక. ఆమేన్. అలాగ మనం చేస్తే ఏం చేశాడు చూడండి. మరి దావీదుని ఏం చేశాడు చూడండి. ఇదిగో అతడు రాగానే నేను కోరుకున్నాడు ఇతడే. మరి నిన్ను కాడ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత సత్యవతి నిన్ను నేను కోరుకున్నాను, ఏమే నిన్ను కోరుకున్న వ్యక్తి, ఏమే నా కొరకు అక్కడ పరిచర్య చేసింది, ఏమే నా కొరకు కొన్ని ఆత్మలు రక్షించింది, ఏమే సువార్త చెప్పింది, ఏమే మందిర పనుల విషయం అనేక విధాల కార్యాలు సహాయం చేసింది అని నీవు చెప్పుకోనిదట్టు నీ పేరు నా పేరు అందరి పేరు ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప ఈ అమ్మాయి వచ్చింది, ఆదివారం వచ్చింది, వెళ్ళిపోయింది, ఆ వస్తుంది వెళ్ళిపోతా తప్ప ఆ 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు కానికేస్తుంది, అంతే తప్ప భారం లేదు, ఆత్మలు రక్షించలేదు అని మన దేవునితో అనిపించుకోకుండా. ఎందుకో తెలుసా? ఆయన ధనధాన్యాలు చూసే దేవుడు కాదు, నీ కానుకలు చూసే దేవుడు కాదు. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ ఈరిగలిగిన హృదయం అనేక ఆత్మని ద్వారా రక్షించుకోవాలని ఒకే ఒక ఆశ ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి అక్కడ ఏం చేశాడంటే దావీదుని, నీవు లేచి వానిని అభిషేకించుము యెహోవా సెలవిగా. ఆమేన్. యెహోవా సెలవిగా సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరులు ఎదుట వాడిని అభిషేకం చేసి నాటుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. తర్వాత సమూయేలు వచ్చి రామాకు వెళ్ళును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడో అడవులో కాసుకుంటున్న గొర్రెలు కాసుకున్న వ్యక్తిని అభిషేకించిన తర్వాత ఏమైపోయాడో తెలుసా? ఇశ్రాయేలుకి రాజుగా మారిపోయాడు. చెప్పడు కూడా దేవుని మనం మైంపద్దామా? హల్లెలూయా. అదే అభిషేకించిన వ్యక్తి అంతకుముందు అభిషేకించిన సౌలు ఏమైపోయిందో చూడండి. ఇక్కడ మాట ఉంది, అక్కడ చూడండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్దను దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేర్పింపగా ఏం చేసింది చెప్పండి? సౌలు మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఎవరు అసలు సౌలు? దేవుడు అభిషేకించిన వ్యక్తి. ఎందుకు వచ్చింది? దేవుని యందు భయము భక్తితో కూడి చేయకపోవటం వల్ల. మరి నువ్వు సౌలుగున్నావా దావీదుగున్నావా? లైవ్లో చూస్తున్నావు అక్కడ. నువ్వు సౌలుగున్నావా దావీదుగున్నావా అని అడిగితే నీ సమాధానం ఏంటి? ఒకవేళ నువ్వు సౌలుగా ఉంటే ఈరోజు నువ్వు దావీదుగా మారినగాక. ఆమేన్. రెండో వ్యక్తి అబ్రాహాము. ఆదికాండము 12 అధ్యాయము 1-2 వచనాలు త్వరగా చెప్పి ముగించుకున్న 5 నిమిషాల్లో. ఆదికాండము 12 అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండము 12 అధ్యాయము
1-2 వచనాలు. మోషే అహరోను ఆదికాండము 12 వచనాలు. ఆదికాండము 12 వచనాలు. యెహోవా నీవు లేచి నా దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి యెహోవా నువ్వు లేచి చదవమ్మా. నీ దేశం నుండి నీ దేశము నుండి నీ బంధువులద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నన్ను నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీవు నిన్ను నేను చదువుతాను, కంగారు పడకమ్మా. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువులద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశంకి వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నువ్వు ఆశీర్వదించుదువు, నేను ఆశ్రయించేవాడిని నేను ఆశ్రయించదును. ఆమె 13 వచనం వచ్చేటప్పటికి అబ్రాహాము ఎండి బంగారు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. 17 వచనం వచ్చేటప్పటికి 17 అధ్యాయం 2వ వచనం వచ్చేటప్పటికి చూడండి అక్కడ మాట, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ అబ్రాహాం ఎవరు? ఈ అబ్రాహాం ఎవరు చెప్పండి. ఈ అబ్రాహాం ఎవరు అమ్మా చెప్పండి రా. అబ్రాహాం ఎవరు? ఒక అన్యుడు, ఒక అన్యుడు, బొమ్మలు అమ్ముకుంటున్న వ్యక్తి, ఈ లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తి. ఎప్పుడైతే దేవుని ఎన్కౌంటర్ చేశాడో, ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడాడో, అబ్రాహాము నువ్వు లేచి అన్నప్పుడు ఏం చేశాడు? లేచాడు. అంటే దేవుని యందు భయభక్తిగా ఉన్నాడు. దేవుని మాటకి భయముతో కూడిన భక్తిగా ఉండి లోబడిపోయాడు. హల్లెలూయా. లోబడిపోయి ఏం చేశాడు? తను చెప్పిన మాట, ఎవరో యేసయ్య చెప్పి యెహోవా చెప్పిన మాట, నువ్వు ఇల్లు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు కదా తెలీదు, ఎక్కడికి వెళ్ళమన్నాడు కదా తెలియదు. ఇప్పుడు నువ్వు సమతానగర్లో ఇక్కడ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఈ మందిరం జరుగుతుంది, దీనికి రమ్మంటే అడ్రస్ చెప్తే నువ్వు వెళ్తావు. కానీ అబ్రాహాంకి ఏం చెప్పాలా యేసయ్య? యెహోవా దేవుడు ఏం చెప్పాలా? నువ్వు వెళ్ళు, లే అంతే, వెళ్ళు అన్నాడు అంతే. మాటకు లోబడ్డాడు. ఆమె ఆయన ఎందుకు భయము భక్తి ఉంది కాబట్టి ఏం చేశాడు? లోబడ్డాడు. మరి మనము దైవజనుడు మాటేనో, భర్త మాటేనో, భార్య భర్త మాటేనాడు, భర్త భార్య మాటేనో ఇష్టానుసారంగా జీవిస్తాం. కొడుకులు అసలు కొడుకులు చెప్తే కొడుకుల మాట కూడా నేను నా ఇష్టం వచ్చిన నేను చేసుకొని మనం ఎవరి మాట ఏంటో తెలుసా? బయటోడు ఏది చెప్పినా వింటాం, ఇంట్లో చెప్తే మాత్రం వినం. బయటోళ్ళు ఏమన్నా చెప్పనే వాళ్ళ మాట వింటాం, కానీ నువ్వెవరి మాట వినవు చెప్పండి. అమ్మ ఫ్యాన్ వేసుకో, వేసుకో ఫ్యాన్ వేసుకో, వేసుకో కనీసం వేసుకో. హల్లెలూయా. చూద్దాం, ఆగితప్పుడు చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆయన మాటని వెళితే ఏమైపోయాడంట? బహుధనవంతుడు. ఎవరైనా తిండికి ఏమీ లేకుండా వెళ్ళిపోయాడు అరణ్యంలోకి, ఆయన చెప్పిన ప్రదేశాలు. కానీ ఏమైపోయాడు? బహుధనవంతుడు, పశు సంపద కలిగి 350 మందిని పని వాళ్ళు ఆ ఇంట్లో ఉండేటట్టు దేవుడు చేశాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి. ఈరోజు నీవు నేను ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి నువ్వు పరిశ్రమ చేసుకో. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా? దేవుడు వెళ్ళమన్నా కాడికి నువ్వు వెళ్తున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ అలా జీవించటం వల్ల ఒకవేళ నువ్వు ఆశీర్వదించబడట్లేదేమో, నీ బిడ్డలు ఆశీర్వదించబడట్లేదేమో. దయచేసి అందుకే 110 12, 13, 14 వచనంలో నేను మిమ్మల్ని మర్చిపోలేదు, ఇశ్రాయేలు గోత్రం నేను ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడా? ఏమన్నాడు చూడండి, ఒక చదువుకొని ముగిద్దాం. 115 క్రితం వచ్చేసరికి ముగింపులోకి వెళ్తున్నాం మనం. 115 మూలవాక్యం మనకి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, ఆరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును. భూమాకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఎవరు మనము? ఆశీర్వదించబడిన గోత్రము. హల్లెలూయా. ఎవరైతే ఆయన దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో వాళ్ళందరికీ ఎవరు?
ఆశ్రయించబడి దేనిలో? ఆత్మీయ జీవితంలో. ఈ లోక ఆశీర్వాదాలు కాదు. ఇల్లులు, డాబాలు, లేకపోతే పొలాలు, కార్లు, బైకులు, బంగారము, ఈ ఆశీర్వాదాలు కాదు. దేనిలో ఆశ్రయించబడి తెలుసా? ఆత్మీయ జీవితంలో మనం ఆశ్రయించబడము. అందుకే ఇవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలా. ఆ యేసయ్య నీలో ఉంటే అవేమీ లేకపోయినా ఈయనే నీకు 10,000 కోట్లతో సమానం. ఆమేన్, హల్లెలూయా. అన్ని ఉన్న వాళ్ళకి ఇంట్లో సమాధానం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈయన కనుక నీలో ఉంటే నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతావు, నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే అక్కడ ఒక మాట అంటాడు, నీవు నేను పిల్లలు ఆశీర్వదించబడాలంటే నీవు నీ పిల్లలు ఎలా ఉండాలా? 11 వచ్చిన తన యందు భయభక్తులు కలిగి వారిని ఆయన యెహోవా. మరి నిజంగా మనకు భయము భక్తి ఉందా? దేవుని మీద చెప్పిన పని చేస్తున్నామా? వద్దన్న కాడికి వెళ్తున్నామా? చేయరాని పని చేస్తున్నామా? మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. అలా ఎవరున్నారు? చేయరాని పని ఎవరు చేశారు? భయభక్తి లేని వాడు ఒకడు ఉన్నాడు, యోధ. ఎవరితో ఉన్నాడు? దేవుని పక్కన సంచి పట్టుకున్నాడు, దొంగిలిస్తానే ఉన్నాడు. లాస్ట్కి ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మేశాడు. నువ్వు నేను కూడా ఏం చేస్తున్నావు? ఆదివారం మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ఆరాధకులుగా పాటలు పాడతాకి వెళ్తున్నావు, సేవకుడిగా బలిపెడి ఉంచుంటున్నావు, కానీ ఇస్కరియోత యోధ మనసు మాత్రం చావలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మనం బ్రతికితే ఏమైపోతుందో చెప్పండి? అతను ఊరు తీసుకుని ఏమైపోయాడు? చనిపోయాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, భయభక్తులు లేని జీవితం ఉంటే లాస్ట్గా చివరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే మరణము. ఆమేన్. భయభక్తులుగా బతికితే 7 సార్లు పడినను మరలా లేవనెత్తుతాడు. ఏ కీడు వచ్చినా సరే ఆ దేవుడు అపాయాన్ని తప్పించి మళ్ళీ క్షేమంగా ఉంచుతాడు. ఆమేన్. మరొక వ్యక్తి సంసోను, నాజీర్గా ఉన్న వ్యక్తిని దేవుడు అభిషేకించి ఉంటే ఆయన ఏం చేశాడు చెప్పండి? ఢిల్లీలతో పాపం చేసి. మరి నిన్ను కాడ ఆ దేవుడు ఒక నాజీర్గా ఉంచుకోవాలనుకున్నాడు. ఆయన నీ ద్వారా దేవుని నామం గణపరచాలనుకున్నాడు. మరి నాజీర్గా ఉండవలసిన నీవు సంసోనులాగా పాపంలో ఉన్నావా, లేకపోతే పవిత్రంగా ఉన్నావా? లైవ్లో చూస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఇది ప్రవచనాలు. నీ లైఫ్ మారే టర్నింగ్ పాయింట్ ఈరోజు. ఆమేన్. You will be never be same. This message you will seriously listen. You will change your life right now. Amen. Hallelujah. ఎందుకు? దేవుడు one word from God change your life. Amen. నా కంట్రోల్లో నేను లేను ఈరోజు. అందుకు దైవజనరాలు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఎవరైనా ప్రవక్తకి ఒకటే. ఆయన ఏది చెప్తాడో మాట చెప్తాడు, వాళ్ళ స్థితిగతులు మారుస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తకు అభిషేకం ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు 5 భర్తలు ఉన్నారని చెప్పేశాడు అంతే. ఇంకా సమరయ స్త్రీ ఏమనుకుంటుంది అనుకోలే, ఇప్పుడు నా భర్త నీ భర్త కాదు కానీ 5 భర్తలు నీకు ఉన్నారని చెప్పేశాడు. అది ప్రవక్త అభిషేకం. వాళ్ళు ఎవరు అనుకుంటారు, సంఘానికి మానేతారు, ఏమని అనుకుంటారేమో కాదు. ప్రవక్త అభిషేకం అని తెలుసా? అక్కడ ఉన్న లోటుని తీసేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? లోటును తీసేసి, అంటే ఆ పాపాన్ని తీసేసి అక్కడ వాక్యం అనే దేవుని మాటతో నింపి సరి సమానం చేసేస్తాడు. మార్గం సరళం చేసి వచ్చేవాడే ప్రవక్త. అదే అభిషేకం నాది. అందుకే ఎవరికి భయపడను, ఏ సేవకుడికి భయపడను, ఏ నాయకుడికి భయపడను. హల్లెలూయా. ఇంత పౌరుషంగా చేస్తున్నాను కాబట్టి నా కుటుంబం మీద వాడు దాడి చేయాలని చూస్తాను. నన్ను ఏం చేయలేక నా బిడ్డల మీద దాడి చేస్తాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దయచేసి అందుకే మరి ఇన్ని యాక్సిడెంటే కానీ, గుండె నొప్పి రావటం కానీ, ఇవన్నీ ఏంటో తెలుసా? ఈడు నా మాట అంటలేదు. ఏది చేసినా నేనేమన్నాను? బైక్ మీద యాక్సిడెంట్ అయినా, కారు తల మీద చెడిపోవాలన్నా దేవానికి స్తోత్రం అన్నాను. గుండె నొప్పి వచ్చినప్పుడు కూడా దేవానికి స్తోత్రం చూపించిన దానికని ఈ 4-5 రోజుల్లో. ఓకేనా? తర్వాత అదే కాకుండా మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ ఏం చేశాను? అలా అడగకుండా వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చేసాను. ఆ పాస్టర్ టాబ్లెట్ వేసుకున్నాడు, ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నదే లేదు. నేను మీ అయ్యగారు చెప్పలేను, కానీ మీరు చెప్పుకోండి అమ్మగారు చెప్పి దానం పెట్టేశాడు డాక్టర్. నాలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన పరమవైద్యుడు. నమ్ము చాలు. నమ్మితే ఆయనే గుండెను బాగు చేసుకుంటాడు. ఎందుకంటే గుండె నొప్పి వచ్చి 3 సన్స్ పూడిపోతే డాక్టర్ కొయ్యాలని చెప్పి అన్ని కడ రెడీ చేశారు. ఆ రాత్రి ఎవరో ఒక దైవజనుడు, నేను పరిచయం చేసిన దైవజనుడు తెలియదు నాకు, ఆయన నా స్నేహితుడు రావు గారు ఉంటే హైదరాబాద్లో, గన్నవరం నుంచి హైదరాబాద్ ఫోన్ చేస్తే
ఒక వాలంటీర్ ప్రార్థన చేశారు. ఆయన చేస్తే ఆ రాత్రి నాకు స్వస్థత జరిగింది. 3 వాల్స్ పూడిపోయిన నన్ను ఆ రాత్రి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేస్తే ఆ ఇంజెక్షన్ కనుక మోషన్ ఇంజెక్షన్ అయితే చచ్చిపోతాడని చెప్పారు వాళ్ళు. ఆ రాత్రి నరకం అనుభవించాను నేను. నరకం ఏంటో నాకు తెలుసు, గుండె నొప్పి వచ్చాను. అందుకే జాగ్రత్తగా ఉన్నాను రా బాబు. నేను తాగి లక్షలు తాగి నా గుండె పాడు చేసుకున్నాను. అలాగే నన్ను గుణపంతో పొడిచి నాకు అనుభవం ఉంది. అలాగే నువ్వు గుణపంతో పొడిగించుకోకుండా ఇప్పుడే తొందరపడి జాగ్రత్తగా ఉండరా, అక్కడి వరకు వెళ్ళొద్దురా బాబు అని చెప్తాను. ఎవరికి యవనస్తులకైనా పెద్దవాళ్ళకైనా సంఘాలకు వచ్చిన. హల్లెలూయా. ఎందుకు నాకు అనుభవం ఉంది కాబట్టి, లేకపోతే నేను చెప్పలేను. అయితే అలా జరిగితే తెల్లారికి ఈ ట్రాలీ మీద నుంచి ఆ ట్రాలీకి పంపేసినప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే బీప్ సౌండ్ వస్తే లోనికి వెళ్ళి అంజీగ్రంలోకి వెళ్తే మొత్తం కూడా కొత్త గుండెని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆయన దగ్గర నేనేం చేశాను, 5 సంవత్సరాలు వాలంటీర్గా చేశాను. ఒక సాటన రూపాయి ఆశించకుండా చేశాను. ఇప్పుడు జనాల్లో ఉంటారు, వచ్చేయమంటే ఏదోటి పెడతారా లేదా, వెళ్ళేటప్పుడు ఏదో ఇస్తారు. 5 సంవత్సరాలు పొద్దున్న వెళితే 6 గంటలకి, రాత్రి 12 గంటలకు వచ్చేవాళ్ళు. 1:05. ఎవరు చిన్నపిల్లోడు సాత్వికు 2 సంవత్సరాల పిల్లోని తీసుకొని ఏం చేసాం తెలిసి వెళ్ళి పొద్దున్న 6 గంటలకు వెళ్ళేవాళ్ళు, సాయంత్రం 1 గంటకు నైట్ 1 గంటకు వచ్చేవాళ్ళు. ఆ ప్రతిఫలమే ఇప్పుడు నన్ను ఆశీర్వదించింది. ఆ భయభక్తులు ఈ రోజు నన్ను సేవకుడిగా చేసింది. అలాగే దావీదు ఆ భయభక్తులు ఆయన ఏం చేసింది, ఇశ్రాయేలు రాజుగా చేసింది. ఇప్పుడు ఇస్కరియోతు యోధా కానీ సంసోను కానీ నాజీరుగా చేయబడిన వాళ్ళు దేవునికి ఇష్టంగా లేకపోవటం వల్ల ఇద్దరు కూడా ఏమైపోయారు, చనిపోయారు. నేను అంటాను, మరి నీవు నేను చనిపోయే స్థితిలోకి వెళదామా, లేకపోతే దావీదులాగా ఒక రాజులను అభిషేకించే వ్యక్తిగా మారదామా, లేకపోతే రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిగా మారదామా, లేకపోతే పరో భార్య పాపంలో పారిపోయిన ఏసేపులాగా ఉందామా? చెప్పండి. ఏసేపు ముందు ఏముంది, పరో భార్య ఉంది. ఏం చేశాడు, పారిపోయాడు కాబట్టి ఐగుప్తుకు ప్రధానం చేశాడు. మరి నీ ముందు పాపం ఉంటే, టీవీ ఉంటే, సెల్ ఫోన్ ఉంటే, వాటిలో చూడరాని చూస్తూ సీరియల్ చూస్తూ ఇంక నీకు భక్తి ఎందుకు? దేవుని కోసం చంపుకోలేవా? దేవుని కొరకు నీ మాట మార్చుకోలేవా? దేవుని కొరకు ఒక 5 నిమిషాలు త్యాగం చేయలేవా? ప్రియమైన దైవజనమా, మనం ఆ విధంగా ఉండునుగాక. లాస్ట్ మాట చెప్తున్నా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. అందుకు దావీదును హృదయంలో దేవుణ్ణి ఆరాధించాడు కాబట్టి, ఆ హృదయాన్ని చూశాడు కాబట్టి ఆయనకు పట్టా ఇచ్చాడు. నీక్కడ ఆయన కాదు, నిన్ను అలాగే కోరుకున్నాడు. కానీ ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయేవేమో ఈరోజు దాన్ని సరి చేసుకొని మనం ఏం చేద్దాం, ఆయన కనికరం పొందుదాం. హల్లెలూయా. ఎవరు చెప్పండి, ఇస్కరియోతు ఒప్పుకోలేదు, మరణించాడు. నాజీరుగా చేయబడిన సంసోను పాపం పడి దేవుడు చెప్పిన మాట్లాడకుండా వెళ్ళాడు కాబట్టి కళ్ళు ఓడబెక్కిపడి చనిపోయాడు. హల్లెలూయా. ఒక అన్యుడైన అబ్రహాము దేవుని మాట్లాడారు కాబట్టి ఎవరు తెలియని ప్రదేశాలకి బహు గొప్ప ధనవంతుడయ్యి ఈరోజు నీకు నాకు అనేక జన్మలకి తండ్రిగా మారిపోయాడు. అందుకే అబ్రహాము దేవుడిగా మారిపోయాడు. ఇస్సాకు కొడుకు దేవుడు. అందుకే పిన్నలనేమి పెద్దలనేమి ఆశీర్వదిస్తాను. అందుకు అబ్రహాము దేవుడు ఎందుకు భయభక్తులు ఉన్నాడు కాబట్టి తన కుమారులు ఇస్సాకుని ఆశీర్వదించాడు, యాకోబుని ఆశీర్వదించాడు. మరి నీ కుమారులు నా కుమారులు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే నేను దేవుని ఎందుకు భయభక్తులుగా లేమేమో. ఈరోజు ఆ విధంగా భయభక్తులు లేకపోతే సంసోన్లాగా యోధాలాగా కాకుండా ఒక యేసేపులాగా పాపమున్న పారిపోయే వ్యక్తిగా, ఆమేన్, ఒక ఆదములాగా అబ్రహాంలాగా ఆయన మాటిని భయభక్తులు కలిగే వ్యక్తిగా, దావీదులాగా ఎక్కడ ఎటువంటి పరిస్థితున్న నిన్నప్పుడు నేను స్తుతించటం మానను, ఆరాధించను, అంతా నా మేలుకే తన చిత్తానికి తల ఉంచాడు. ఈ రోజున గొప్ప దావీదుగా మారిపోయాడు. హల్లెలూయా. తన చిత్తానికి తల ఉంచాడు అబ్రహాం, అనేక మందికి ఆశ్చర్యకరంగా జన్మలకు తండ్రి అయిపోయాడు. ఆయన తన చిత్తానికి తల ఉంచాడు. యేసేపు పరోకి ఇంటికి అధికారి అయ్యాడు. పరో ఇంటికి ఒక అధికారి కాకుండా తాళచేలు ఆయనకి వచ్చి పరోగా దేశంలో పరో దేశంలో ఐగుప్తులో కాకుండా చుట్టుపక్కల దేశాల కాడ ఆహారం పెట్టే వ్యక్తిగా మారిపోయాడు. నిన్ను కాడ అలాగే కోరుకున్నాడు. ఆయనే అని అతడే ఆయన కోరుకున్న వ్యక్తి అని నిన్ను కోరుకున్నాడు కాబట్టి ఈరోజు మందిరం ఉన్నావు. నిన్ను కోరుకున్న కాబట్టి లైవ్ చూస్తున్నావు. నేను చెప్తున్నాను, ఇప్పుడు చూసిన తర్వాత చూసిన ఈ వాక్యం నేను హృదయాన్ని మార్చుకోగలిగితే తన యందు భయభక్తులుగా నన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు వరకు ఆశీర్వాదం లేదేమో, ఆశీర్వాదం దేవుడిని నడిపించే సమయం కాబట్టి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ఒప్పుకో. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో భయభక్తులు లేవేమో అంటున్నాడు దేవుడు. ఇదిగో నీ దగ్గరే ఉంది ఆశీర్వాదం. నీవు గనక దాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే మరలా నీకు నేను రెండింత మేలులతో, రెండింత దీవులతో కోల్పోయిన నేను తిరిగిస్తానని చెప్తున్నాడు ఆయన. ప్లీజ్ ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా ప్రభా నిజమైన ఆయన. ఇదిగో దావీదు ఆశ్రయించబడటానికి, అబ్రహాము ఆశ్రయించడానికి, యేసేపు ఆశ్రయించబడటానికి కారణం నీ యందు భయముతో కూడిన భక్తి కలిగి ఉన్నారు ప్రభా. నేను భక్తి ఉంది కానీ ప్రభా, ఆదివారం మందిరం వస్తాను కానీ నువ్వంటే భయం లేదు ప్రభా. భయం లేకపోతే నా ఇష్టానుసారంగా నేను ప్రభా చూడడానికి చూస్తున్నాను, ఎల్లరాని ప్రదేశానికి వెళ్తున్నాను, నా ఇష్టానుగానే జీవిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నన్ను మార్చుకో ప్రభా, నన్ను మార్చుకోనైనా. నాకు శుద్ధారోధం కలగజేయ ప్రభా, నాకు శుద్ధారోధము కలగజేయ, నాకు శుద్ధారోధము కలగజేయ ప్రభా అని ఒక్క మాట అడుగు. ఏసయ్యా ఏసయ్యా ఇదిగో ప్రభా నాకు శుద్ధారోధం కలగజేయమయ్యా. తెలిసి ఉన్నాయి నా అతిక్రమలయ్యా, తెలిసి ఉన్నాయి నా పాపములయ్యా. నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటానయ్యా, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటాను ప్రభా అని చిన్న మాట అయ్యా నీ సన్నిధిలోకి వచ్చానయ్యా. అన్న నీ సన్నిధిలో ప్రార్థించగా ఆలకించిన దేవా, నా ప్రార్థన కాడ ఆలకించు. కన్నీటి ప్రార్థనకు దయచేయి. ఒప్పుకో, నువ్వు చేసిన తప్పుని కళ్ళ ముందు పడుతున్నాయి బిడ్డ, నువ్వు చేసిన తప్పుని కళ్ళ ముందుకు పడతాయి. ఈరోజు నీ పిల్లలు ఆశ్రయించబడటానికి, నీ కుటుంబం దీవించబడటానికి, నీ కుటుంబం శాపంలోకి వెళ్ళిపోవటానికి కారణం నీవే అని ఈరోజు దేవుడు మాట్లాడాడు. ఇదిగో దేవుని భయభక్తులను ముగ్గురిని ముందు పెట్టాడు. యేసేపును చూడు, దావీదును చూడు, అబ్రహామును చూడు, వీళ్ళు ముగ్గురిని చూడండి. పాపముకు దూరంగా ఉన్నారు కాబట్టి, పాపం చేసిన దావీదు మరలా పశ్చాత్తాపడటం వల్ల మరలా తన రాజ్యం తనకి ఇచ్చాడు. ఈ రోజు నువ్వు గనక పశ్చాత్తాపడగలితే కోల్పోయినన్ని తిరిగి నీకు ఇస్తాడు. భయభక్తులు లేని యూదలాగా ఉండొద్దు, దేవుని మాట నేను నాజీరుగా చేయబడిన సంస్థలాగా ఉండొద్దు. ఈ రోజు నువ్వు ఒక ఏస్తేలాగా హేగే మాట విన్నట్టు ఆయన చెప్పినట్టు చెడుగులారా ఆ దేశానికి రాణిగా మారిపోయింది. ఈ రోజు దైవజనుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడిన మాట కనుక నువ్వు వినగలిగితే నువ్వు కదా నీ ఇంట్లో ఒక గొప్ప రాణిగా, నీ ఇదులు ఒక గొప్ప సాక్ష్యాలుగా మారిపోబోతావు. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు నాయనా. నిజమే ఆశ్రయించబడబోటానికి మాలో నీకు అడ్డుగా గోడలు ఏమైనా ఉన్నాయి ప్రభా. రక్షింపు నేర్పడిన చెవులైతే మన కాలేదయ్యా, మా వల్లే ఇది ఇలా జరుగుంటే ప్రభు ఈ రోజు దగ్గర ఒప్పుకున్నాం ప్రభా. ఎల్లగొడ ప్రదేశాలకు మేము వెళ్ళామేమోనయ్యా, తాగరానిది మేము తాగేమేమోనయ్యా, తినరానిది మేము తింటానేమేమో ప్రభా. అయ్యా ఇదిగో తొక్కరాని మెట్లు మేము తొక్కేమేమో నాయన. అయ్యా ఇదిగో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా పాపం నిలుగున్నాను అన్నాయన. అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దున్నాడు, దాన్ని విడిచిపెట్టేవాడు, దాన్ని ఒప్పుగా విడిచిపెట్టేవాడు అయ్యా వద్దులతో కనికరం పొందుతాను ప్రభా. ఎన్నిసార్లు గద్దించి నేను లోపడతలేదేమో ప్రభా. అయ్యా నాకన్నా ముందు ఎంతో మంది ప్రభా నీవు గద్దిస్తే ఉన్నవాళ్ళు ఈరోజు భూలోకంలో లేరు ప్రభా. నాయనా మా కళ్ళ ముందే ప్రభా మరి కడప నుంచి వచ్చిన బిడ్డ ప్రభా. అయ్యా యవనస్తుడు ప్రభా, చిన్న వయసు నాయన చెప్పిన మాట అయిపోవటం వల్ల ఈ రోజు నాయన భూగర్భంలో కలిసిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు ప్రభా. నువ్వు నాయన నిజమే, నువ్వు చెప్పిన మాట వినకపోతే, నువ్వు చెప్పింది ప్రభా నువ్వు చేయకపోతే అయ్యా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టేస్తావు. మేము వదిలిపెట్టే గుర్తుకుంటూ కడదు ప్రభా. ఆ లోకులాగా నాయన నీ చేయి పెట్టుకొని నడిచేలాగా, అబ్రహాములాగా నువ్వు చెప్పిన మాట వినేలాగా, అయ్యా దావీదులాగా నీవంటేనే నువ్వు తప్ప నాకు ఏది వద్దు అనే విధంగా నువ్వు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని దావీదు పాడినట్టు ప్రభా నీ వైపు చూసి అనుభవానికి మాకు మీరు దయచేయమని, ఈ లోకాల నుంచి మమ్మల్ని దూరపరచమని ప్రభా. అయ్యా తొంటరిలో సహవాసం చేయకూడదయ్యా. ఈ లోకస్తులతో సహవాసం చేసి నా ఆత్మీయ జీవితాన్ని నేను పాడు చేసుకున్నానయ్యా. ఈ లోకస్తులతో సేవ చేసి అయ్యా ఇది కూడా జీవితాన్ని ఎల్లగొడ వెళ్ళి నాకున్న పవిత్రతని అపవిత్రపరచుకున్నాను ప్రభా. అయ్యా ఈ లోకస్తులైతే వాళ్ళు చేసి ఏదేదో చేసేస్తారు, మేమైతే అలా చేయటానికి అవకాశం ఉండదు ప్రభా. చేసినప్పుడల్లా ఒక దెబ్బ మమ్మల్ని కొడతావు ప్రభా. అలా దెబ్బలు కొట్టించుకుని కూడా మేము ఉండకుండా నీ మాటలకి లోబడి బుద్ధినుడు కాకుండా నాయన బుద్ధిమంతుడిగా, బుద్ధి గలవాడిగా, నీ ఉపదేశం అంగీకరించేవాడుగా నీ కృప మాకు దయచేయమని ప్రభా. అయ్యా ఇదిగో మా ఇంట్లో దుష్టులు చూపడి అయ్యా నిష్ఠేశాడేమో ప్రభా. కారణం ఏమేనయ్యా నీతిమంతులకు లేని ప్రభా.
నీతి మంత్రులు ఉన్నవాడు నేను సింహం ధైర్యం ఉంటానని చెప్తున్నా ప్రభా. మాలో అయ్యా నీ దగ్గరికి వచ్చేదని అడగాలంటే మేము చేసిన పాపాలు మా కళ్ళ ముందున్నాయి ప్రభా. ఆ పాపాలన్నీ ఈ రోజుతో మేము తుడిచి వేసుకున్నాం ప్రభా. ఈ రక్తంతో కడిగి ప్రభా. అయ్యా ఇది విశ్వతలాగా జీవించమయ్యా, సంస్థలాగా మేము జీవించం ప్రభా. అన్యుడైన అబ్రాహ్మ నీ మాట అన్నట్టు ప్రభా, నీ మాట అంటామయ్యా. ఏసేపు నీ యందు భయభక్తులు కలిగి పరో భార్యను కూడా అలాగే పారిపోయాడు. ఈ లోకస్తుల మాటలు మేము వినకుండా నీ యందు కష్టమైన నష్టమైన వ్యాధిని లేమైన అయా కష్టాల్లో కన్నీళ్ళు ఎన్ని బాధల ప్రభా నీ మందిరాన్ని మేము విడిచిపెట్టుకుని కొరకు మేము బతుకుతాం ప్రభా. దావీదు అరణ్యంలో కదా దేవుడు ఆయన స్తుతించాడు ప్రభా. అన్ని ఉన్నా కానీ మిమ్మల్ని స్తుతించలేకపోయాం ఇన్ని నెలల ప్రభా. ఈ 10 నెలల నుంచి ప్రభా అయ్యా ఇంకా నేను ఈ రోజు నుంచి మేము వెళ్ళి మా ఇంట్లో ఉన్న నేను పరికరాలన్నీ కూడా దాంట్లో దావీదు 118 ప్రకారం చెప్పిన ప్రకారం ఆయన సునాద గీతాలు వినిపిస్తాం ప్రభా. ఆ సునాద గీతాల ద్వారా ఎవరో ఒకరిని మీరు రక్షించుకున్నట్టు మీ కృపను దయచేయమని ఇప్పటి వరకు దాంట్లో అపవిత్రమైన గీతాలను ఆలోచిస్తే ఈ రోజు నుంచి ప్రభా పవిత్రమైన గీతాలను మేము ఆలోచించేటట్టు మీ కృప మాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు జరిగించిన ఆనందపడి సమస్త గంత మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. లైవ్ లో చూసిన తండ్రి నీకు వందనాలు ప్రభా. లైవ్ లో చూసిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశ్రయించి. ఇప్పుడు నేను ఫేస్బుక్ యూట్యూబ్ లైవ్ చూసిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి నిండార ప్రభా సియోను మీరు ఆశీర్వదించమని, నీ పరిశుద్ధ ఆకాశం నుంచి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రభా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా 133 వచ్చిన ప్రకారం భూమాకాశము సృజించిన యెహోవా సియోనులో నుండి అయ్యా ఇదిగో ప్రభా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వించండి. 2 ఆరాధన జరుగుతున్న ప్రభు దైవజన ప్రభా బిడ్డలను ప్రభా అక్కడిక్కడ బలంగా మీరు వాడుకోమని, అయ్యా దైవజన బలంగా అక్కడ నీ వాక్యం ఎత్తేదనుకోవడమని, మళ్ళీ మేము ఇలా కలుసుకొని ఆరాధన చేయడం కోరమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మళ్ళీ ఆదివారం మళ్ళీ కలుద్దాం. మళ్ళా శుక్రవారము 10 గంటల పనులు జరుగుతున్న సంతానంలో ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించును గాక.